22-23 ఇయర్స్ స్టేజ్లో అంటే అలా ఆ స్టేజ్కి రావాలంటే మీ బిజినెస్లోకి రావాలంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి కదా. అసలు ఆ మైండ్ సెట్ ఆ ఏజ్లో ఎలా వచ్చింది అసలు మీకు? సో అంటే ఒకటి వాట్ ఐ బిలీవ్ ఇస్ సార్, మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మన పేరెంట్స్ థాట్ ప్రాసెస్ మనకి ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం చూడండి, ఇప్పుడు మార్వాడీస్ యూజువల్గా మా ఫాదర్ ఎంప్లాయీ కాదు, సో హీ వర్క్డ్ ఇన్ మల్టిపుల్ బిజినెసెస్. సో అది ఒక రీజన్. ఓకే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 2 కంపెనీలు అంటే ఇప్పుడు మీకు వైజాగ్లో రెస్టారెంట్ కానీ ఇక్కడ మన సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఈ 2 వచ్చినప్పుడు కోవిడ్ ఫేస్ చేశారు. సార్ స్టార్టింగ్లో సో రెస్టారెంట్ కూడా ఏంటి అంటే అది మేము ఒక ఫుడ్ టెక్ స్టార్ట్అప్ కింద స్టార్ట్ చేసాం. అంటే కోవిడ్లో డబ్బులు పోయాయి అనుకోవచ్చు, బట్ అదొక కాస్ట్లీ ఎంబీఏ అనుకోండి. సో యా అరౌండ్ ఎంత సార్? ఎంత? ఆల్మోస్ట్ 50+ అయితే లాస్ అయ్యాను ఓవరాల్గా. సో మన ఇండియా చూసుకుంటే స్టార్టప్స్ చాలా తక్కువ వస్తాయి. అంటే మనకి ఫస్ట్ ఫీడింగే మనకు ఉండదు, బిజినెస్ మైండ్ ఫీడింగ్ ఉండదు. కానీ స్టార్టప్ పెట్టిన వాళ్ళు కూడా ఏదో స్విగ్గీ జొమాటో ఫుడ్ ఆర్డర్ లాగా ఇన్స్టెంట్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే దానికి రీజన్ ఏమనుకుంటున్నాను? సో నాకేమనిపించింది అంటే నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే మనం ప్రొజెక్షన్ తీసుకుంటాం కదా స్ప్రెడ్ షీట్లో, ఫస్ట్ ఇయర్ 20 lakhs, సెకండ్ ఇయర్ 40 lakhs, థర్డ్ ఇయర్ 1 crore 2 crore అలా వేసుకెళ్ళిపోతాం కదా. సో నంబర్స్ వైజ్ చాలా బాగుంటాయి. సగం మంది ఎవరైతే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అసలు ప్రైవేట్ లిమిటెడ్కి ప్రొపరేటర్షిప్కి డిఫరెన్స్ కూడా తెలియదు, ఆర్ అంటే ఎల్ఎల్పికి ప్రైవేట్ లిమిటెడ్కి డిఫరెన్స్ ఏంటి ఇవి తెలియవు. నేను జాబ్ చేస్తున్నప్పుడు అరే నేను ఎవరి కోసం 10-12 గంటలు ఎందుకు బంద్ చేయాలి, నాకు నేను చేసుకుంటే గ్యారంటీ లేదు. వెన్ యూ డిడ్ యువర్ బిజినెస్ యూ వుడ్ లెర్న్ మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ సపోర్ట్. ఒక బిజినెస్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇన్వాయిసింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, జిఎస్టీ ఎలా ఉంటుంది, ఫైలింగ్స్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటారు. ఇన్స్టెంట్ సక్సెస్ వల్లే దే ఆర్ ఆల్ ఫెయిల్. అంతే ఇన్స్టెంట్ సక్సెస్ వల్ల వస్తుందని ఎక్స్పెక్టేషన్ వల్ల. ఇప్పటికీ నేను వర్టోసిటీలో కూడా అండి, ఇది 3rd time or 4th time ఐమ్ చేంజింగ్ మై ఎంటైర్ బిజినెస్ మోడల్. ఏఐ వల్ల ఏమైపోయింది, మీకు బేసిక్ కామన్ ఇంగ్లీష్ వస్తే అండ్ కొంచెం కామన్ సెన్స్ ఉంటే యూ కెన్ సాల్వ్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్. ఏఐ వచ్చేసింది. ఏఐ వల్ల ఫ్యూచర్లో హ్యూమన్ అంటే మనిషి పనిచేసే కొన్ని వర్క్స్ షట్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. 100%. ఎన్నో ఉండే ఒక 2-3 చెప్పండి సార్, ఎవరెవరికి ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద బిజినెస్ ఇన్ మానిటరీ టర్మ్స్, ఐదర్ మీరు రిటైన్ చేసుకోవాలి, అంటే కస్టమర్స్ని రిటైన్ చేసుకునే డొమైన్లో ఉండాలి, లేదా కస్టమర్స్ని తెచ్చే డొమైన్లో ఉండాలి. అంతే కదా. ఈ 2 కాకుండా ఉన్నారు అంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ ఆర్ రిప్లేసబుల్. అంటే అట్లీస్ట్ విత్ స్టార్టింగ్ లెవెల్ 1 జాబ్స్. సీనియర్ లెవెల్ జాబ్స్కి వెళ్ళేసరికి ఏంటంటే మీ డెసిషన్ మేకింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి అవి ఏ వల్ల రిప్లేస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. హాయ్ ఫ్రెండ్స్, మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, కొంచెం అది బాధగా ఉంది. న్యూగా స్టార్ట్ చేసాం, వీ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గమ్యం పాడ్కాస్ట్ స్టూడియో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్. నో ప్రాబ్లం. యా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యాక్చువల్లీ ఐ వాంట్ థ్యాంక్ యూ వెరీ లౌడ్లీ. సో మీ చైల్డ్హుడ్లో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ కదా, అంటే యూ ఎంజాయ్డ్, అంటే యూ బోర్న్ విత్ టేబుల్ స్పూన్, అంటే గోల్డెన్ స్పూన్. బట్ తర్వాత చూసుకుంటే మీ నాన్నగారు లాస్ అయిపోవటం ఆ స్టేజ్లో, అంటే 22-23 ఇయర్స్ స్టేజ్లో అంటే అలా ఆ స్టేజ్కి రావాలంటే మీ బిజినెస్లోకి రావాలంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి కదా. అసలు ఆ మైండ్ సెట్ ఆ ఏజ్లో ఎలా వచ్చింది అసలు మీకు? సో అంటే ఒకటి వాట్ ఐ బిలీవ్ ఇస్ సార్, మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మన పేరెంట్స్ థాట్ ప్రాసెస్ మనకి ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం చూడండి, ఇప్పుడు మార్వాడీస్ యూజువల్గా వాళ్ళ పిల్లల్ని బిజినెస్ చేయనిస్తారు. అవును, ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుంచే చూస్తున్నారు. సో నాకు ఒక అడ్వాంటేజ్ ఏమైంది అంటే మా ఫాదర్ ఎంప్లాయీ కాదు, సో హీ వర్క్డ్ ఇన్ మల్టిపుల్ బిజినెసెస్. ఆయన వాటర్ ప్లాంట్ ఉండేది, ఆ తర్వాత కేబుల్స్ చేశారు, ఆ తర్వాత అండర్ గ్రౌండ్ ఎర్తింగ్ అండ్ వైరింగ్స్ అవి చేసేవారు. ఇదంతా నేను చిన్నప్పుడు, నేను పుట్టక ముందు దగ్గర నుంచి, సో చిన్నప్పటి నుంచి ఈ వాజ్ మేజర్లీ డూయింగ్ మల్టిపుల్ బిజినెసెస్. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ చేశారు, కన్స్ట్రక్షన్ చేశారు, ఇప్పటికీ మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో హెర్బల్ లైఫ్ అని వేరే ఇంకోటి వచ్చింది, ఆ స్టోర్స్ పెట్టారు. సో ఇలా చాలా చేశారు.
సో నేనేంటంటే చిన్నప్పటి నుంచి అవన్నీ చూడడం వల్ల బిజినెస్ అనేది నాకు అదో పెద్ద రిస్క్ ఫ్యాక్టర్లా నాకు ఎప్పుడు అనిపించలేదు. అంటే మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ పడిన మేబీ స్ట్రగుల్ చూసాం, పాజిటివ్స్ కూడా చూసాం. సో మనకి అంతే. ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ హావ్ సీన్ మై రిలేటివ్స్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ హు హావ్ బీన్ ఇన్ జాబ్ ఓన్లీ. సో అక్కడ ఇక్కడికి హైస్ అండ్ లోస్ చూసుకుంటే అది చాలా స్టేబుల్ అండ్ సేఫర్ గేమ్. సో బట్ మాకు వచ్చేసరికి ఏమైంది అంటే వీ హ్యావ్ సీన్ ఆల్ హైస్ అండ్ లోస్ అండ్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ షుడ్ డూ. అండ్ అట్లీస్ట్ నాకు ఆ ఏజ్ అయితే ఉంది అని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కసారి 25-26 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆర్ మేబీ వన్స్ యూఆర్ మ్యారీడ్ యూ కెనాట్ టేక్ రిస్క్ ఆర్ యూ విల్ బీ బౌండ్ టు బీ ప్లే సేఫ్ గేమ్. అసలు ఖచ్చితంగా నేను కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని చూడాలి, ఈ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అయిపోతాయి. బట్ 21-22 ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే మీకు 2 years జాబ్ రాలేదనుకోండి ఏం చేస్తారు, ఇంట్లో ఉండి తింటారు కదా. సో సేమ్ అలాగే ఆ 2 years నాకు జాబ్ లేదనుకునే నేను స్టార్ట్ చేశాను. సో అది ఒక రీజన్. ఓకే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 2 కంపెనీలు అంటే ఇప్పుడు మీకు వైజాగ్లో రెస్టారెంట్ కానీ ఇక్కడ మన సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఈ 2 వచ్చినప్పుడు కోవిడ్ ఫేస్ చేశారు. అంటే జనాలందరితో పాటు మీరు స్టార్ట్అప్ పెట్టారు కాబట్టి ఆ టైంలో అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? సార్ స్టార్టింగ్లో రెస్టారెంట్ కూడా ఏంటి అంటే అది మేము ఒక ఫుడ్ టెక్ స్టార్ట్అప్ కింద స్టార్ట్ చేసాం. సో మా ఐడియా ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్కి ఒక హెల్త్ కార్డ్ టైప్ ఇద్దాం అన్నది మా థాట్ అనమాట. సో అదేంటి, అప్పుడు నేను యాక్చువల్లీ లావ్ అయిపోయాను. నేను బెంగళూరులో జాబ్ చేసేవాడిని. బెంగళూరులో ఫుడ్ ఆర్ మేబీ ఆ లైఫ్ స్టైల్ వల్ల నేను లావ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే అసలు మా అమ్మ పోల్చుకున్నంత లావ్ అయిపోయాను. నేను 96-97 kgsకి వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడి నుంచి 3 to 4 monthsలో ఐ హవ్ కమ్ డౌన్ టు 72-73 kgs. అది కూడా ఏంటంటే ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్ వర్కౌట్. సో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ కదా. సో వై నాట్ కన్వర్ట్ దట్ డైట్ అండ్ గివ్ ఇట్ టు కార్పొరేట్స్. ఎందుకంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై ఐ బికమ్ ఫ్యాట్ ఈజ్ నాకు ఫిజికల్ యాక్టివిటీ లేక. రోజుకి ఇప్పుడు అంటే మీరు కూడా మీ ప్రీవియస్ జాబ్లో ఆల్మోస్ట్ రోజుకు 10 గంటలు కూర్చోవడం డెస్క్ దగ్గర, దిస్ ఆర్ ఆల్ డెస్క్ జాబ్స్ రైట్. ఇప్పుడు మనం బయట చూసినా కూడా అంత భలే ఫ్యాన్సీగా ఉంటుంది, కానీ ఏంటంటే అల్టిమేట్గా మీరు ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తారు కదా. సో దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మాకేమనిపించింది అంటే ఐ ఫెల్ట్ మేబీ మనం ఎంత క్యాలరీ ఇంటేక్ తీసుకుంటే మంచిదో జనాలకు తెలియజేస్తే అట్లీస్ట్ యాక్టివిటీ లేకపోయినా క్యాలరీ వైజ్ మేనేజ్ చేసుకుని లిమిట్లో ఉంటే లావ్ అయితే అవ్వరు కదా సన్నబడకపోయినా అన్న థాట్తో స్టార్ట్ చేసాం. కానీ అది స్లోగా ఏమైంది, ఎలాగో కిచెన్ స్టార్ట్ చేస్తున్నాం కదా, వై నాట్ ఎక్స్పాండ్ ఇట్ టు ఆల్ అదర్ క్యూజిన్స్ ఆల్సో అన్న థాట్తో రెస్టారెంట్ కింద మూవ్ అయిందనమాట వేరే ఇద్దరు ఫ్రెండ్స్తో కలిపి. బట్ అప్పుడేమైంది, కోవిడ్ రావడం వల్ల మేజర్ హెడ్ఏక్ ఏమైంది అంటే మనకి డెలివరీస్ ఆపేశారు. అంటే అట్లీస్ట్ హైదరాబాద్లో స్విగ్గీ జొమాటో అవుతుండే, మనకి ఆంధ్రప్రదేశ్లో స్విగ్గీ జొమాటో కూడా ఆపేశారు. సో ఏంటి, అప్పుడు కూడా పర్మిషన్స్ తీసుకుని మేము మనకి వైజాగ్లో ఆల్మోస్ట్ సమ్మర్లో ఈ పీపీఈ కిట్లు వేసుకుని వెళ్ళి డెలివరీలు ఇచ్చి జస్ట్ టు ఎన్ష్యూర్ ఇట్ ఈస్ సర్వైవింగ్ ట్రై చేసాం. ట్రై చేసాం. మనకు కోవిడ్ వచ్చినప్పుడు మేమేమో అనుకున్నాం, మనకు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అలవాటైంది, ఓకే వెళ్ళిపోయింది అనుకున్నాం. మేము ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి, సెకండ్ ఇంకా అయిపోయింది కదా కరోనా, ఇంకా రాదు కదా అన్న థాట్తో స్టార్ట్ చేసాం. అప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. సరే దాన్ని సస్టైన్ అయ్యి కొంచెం ఊపిరి పీల్చుకున్న దానిలో మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చింది. సో ఇంకా అప్పటికి ఏమైపోయింది అంటే నా దగ్గర అంత బ్యాండ్ విడ్త్ లేకుండా ఉండే. సో అంటే వీఆర్ నాట్ సూపర్ డూపర్ రిచ్ వేర్ వీ హ్యావ్ దట్ మనీ టు రీరన్ ఇట్, అంటే ఆర్ టు యూటిలైజ్ ఇట్ వేర్ సరే ఒక 6 నెలలు సంవత్సరం బిజినెస్ అవ్వకపోయినా పర్లేదు అన్న సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే అప్పటికే బ్యాంక్ లోన్ తీసుకున్నాం, బయట నుంచి తీసుకొచ్చి సోర్సెస్లోంచి పెట్టాం, నా సేవింగ్స్లోంచి పెట్టాం, ఫాదర్ సేవింగ్స్లోంచి పెట్టాం. సో అన్నీ క్యూములేటివ్ చేసి పెడితేనే రన్ అవుతుంది. అది నాకు రన్ అయితేనే మేబీ ఒక 2-3 months రన్వే ఉంచుకున్నాం అంతే. ఎందుకంటే మేము అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఒక 100 seater ఆర్ 100 members పట్టే రెస్టారెంట్ అయిపోయింది. అది ఇంకా థాట్ ఏంటంటే దాన్ని 200 seater చేద్దాం అన్న థాట్ అనమాట. సో ఇంకా అలాంటి టైంలో కోవిడ్ రావడం వాజ్ అ ఛాలెంజ్. సో ఇనిషియల్గా అందరూ అనుకున్నట్టే మేము కూడా పోతుందిలే అని అనుకున్నాం. బట్ స్లోగా ఏమైందంటే వీ గాట్ యూస్ టు ఇట్. అండ్ ఇంకా ఆ తర్వాత ఏం చేస్తామంటే వీ హ్యాడ్ టు కైండ్ ఆఫ్ సే సరే ఇంకా ఇది వర్కౌట్ అయ్యేలా లేదు అని చెప్పి ఇంకా దట్ ఈస్ వెన్ వీ వైండెడ్ ఇట్ ఆఫ్. అండ్ క్లోజింగ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ డెసిషన్స్. ఎందుకంటే చాలా కష్టపడి చాలా ఇష్టపడి పెట్టింది అది బేసిక్గా. ఎందుకంటే కష్టపడి కన్నా ఇష్టపడి పెట్టింది. ఎందుకంటే ఫుడ్, ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత పెట్టింది. సో ఇప్పుడు నేను 94 నుంచి నేను 72కి వచ్చాను జిమ్ డైట్ వల్ల వితౌట్ ఎనీ పర్సనల్ ట్రైనర్. సో ఆ టైంలో నాకు ఎక్స్టర్నల్ గైడెన్స్ లేదు. ఇట్ ఈస్ ఆల్ మీ అండ్ మై మదర్. సో డైట్ ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఎంత తినాలి అన్నీ మేము క్యాలిక్యులేట్ చేసుకుని క్రియేట్ చేసుకున్న మెన్యూ అనమాట. సో బట్ దాన్ని క్లోజ్ చేయడం కూడా వాజ్ అ వైజర్ మూవ్. ఎందుకంటే దాన్ని ఇంకా అలా ఉంచుకుంటుంటే అప్పు పెరిగేది. సో ఇంకా దాన్ని అలా ఉంచడం కన్నా ఇంకోటి ఏదైనా చేసి దాన్ని త్వరగా క్లియర్ చేద్దాం కదా అని చెప్పి ఇంకా హ్యాడ్ టు షట్ ఇట్ ఆఫ్. అదే రెండో దానికి అంటారా, దానికి ఇట్ వాస్ నాట్ అ మేజర్ హెడేక్. ఎందుకంటే మేము ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ ఇద్దామని స్టార్ట్ చేసాం అనమాట.
సో దానికి ఏంటి, మాకు ఈజిప్ట్, టర్కీ, ఇండోనేషియా ఇలా అక్కడ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళు అక్కడ హోస్ట్ ఫ్యామిలీస్ కింద యాక్ట్ చేసి వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ చూపిస్తారనమాట ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్తే. సో అదే టైంకి కోవిడ్ రావడం వల్ల ఏమైంది, మేము దాన్ని ఇంకా కట్ ఆఫ్ చేసేసి బిజినెస్ మోడల్ మార్చాం. ఓకే. సో దానివల్ల ఏంటంటే మొత్తం ట్రెజెక్టరీ మారిపోయింది మా బిజినెస్ మోడల్ది. ఇంతకుముందు ఏంటంటే వీఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వేర్ వీ వాంట్ టు సెండ్ స్టూడెంట్స్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్. ఆ తర్వాత ఏమైపోయింది అంటే ఇంకా అప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్లోకి వచ్చాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్లోకి వచ్చిన తర్వాత ఇంకా అదొక ప్రపంచం, రైట్. సో వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ డేటా సైన్స్. సో నా వేరే కోఫౌండర్ ఆనంద్ ఒక అబ్బాయి ఉండేవాడు, తను హీ యూస్ టు టీచ్, ఐ యూస్ టు డూ మార్కెటింగ్ అండ్ సేల్స్. సో అలా స్టార్ట్ చేసాం. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ నేను బయట వేరే ఇంకో జాబ్ కూడా చేసేవాడిని టు సపోర్ట్ ద రెస్టారెంట్. ఎందుకంటే రెస్టారెంట్లో కూడా మాకు ఆల్మోస్ట్ 8 members ఉండేవారు స్టాఫ్. సో వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, మనం రెంట్, మెయింటెనెన్స్, బేసిక్ గ్రాసరీస్, ఎందుకంటే అన్నీ క్లోజ్ చేసేలాం. అండ్ దాన్ని రన్ చేయడానికి ఏమో మళ్ళీ కరెంట్ బిల్, సో ఇవన్నీ ఎక్స్టర్నల్ ఉండేవన్నమాట. సో ఇంకా వీటి కోసం ఐ హ్యాడ్ టు డూ ఆల్ త్రీ టుగెదర్. సో దీనివల్ల ఏమైంది అంటే ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ లెసన్స్. అంటే కోవిడ్ వల్ల డబ్బులు పోయాయి అనుకోవచ్చు, బట్ అదొక కాస్ట్లీ MBA అనుకోండి. సో యా, అరౌండ్ ఎంత సార్, ఎంత ఆల్మోస్ట్ 50+ అయితే లాస్ అయ్యాను ఓవరాల్గా. సో యా. సో మన ఇండియా చూసుకుంటే స్టార్టప్స్ చాలా తక్కువ వస్తాయి. అంటే మనకి ఫస్ట్ ఫీడింగే మనకు ఉండదు, బిజినెస్ మైండ్ ఫీడింగ్ ఉండదు. కానీ స్టార్టప్ పెట్టిన వాళ్ళు కూడా ఏదో స్విగ్గీ, జొమాటో ఫుడ్ ఆర్డర్ లాగా ఇన్స్టెంట్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే దానికి రీజన్ ఏమనుకుంటున్నాను? సో నాకేమనిపించింది అంటే నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే మనం ప్రొజెక్షన్స్ తీసుకుంటాం కదా స్ప్రెడ్షీట్లో, ఫస్ట్ ఇయర్ 20 lakhs, సెకండ్ ఇయర్ 40 lakhs, థర్డ్ ఇయర్ 1 crore 2 crore అలా వేసుకెళ్ళిపోతాం కదా. సో నంబర్స్ వైజ్ చాలా బాగుంటాయి, ఎందుకంటే అరే అంత వస్తే నాకు ఎంత వస్తుంది అన్న థాట్లో ఉంటాం స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు స్టార్ట్ చేసి సగం మంది ఎవరైతే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అసలు ప్రైవేట్ లిమిటెడ్కి ప్రొపరేటర్షిప్కి డిఫరెన్స్ కూడా తెలియదు. ఆర్ అంటే LLPకి ప్రైవేట్ లిమిటెడ్కి డిఫరెన్స్ ఏంటి ఇవి తెలియవు. మనం ఏమనుకుంటాం, కంపెనీ ఎంత ఎర్న్ చేసుకున్నా అదంతా మన డబ్బులే కదా అన్న థాట్లో ఉంటాం. ఒకటి. రెండు, ఎగ్జిక్యూషన్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ హార్డర్. ఎందుకంటే ప్లానింగ్ చాలా బాగుంటుంది, మనం ప్రెజెంటేషన్స్ చేయడం, స్ప్రెడ్ షీట్స్ చేయడం అంతా భలే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్కి వస్తామో మనం ప్లానింగ్ ఓన్లీ సక్సెస్ అయిన స్టార్టప్ని చూసి ప్లాన్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు ఫుడ్ రిలేటెడ్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు అది స్విగ్గీనో జొమాటోనో చూసి ఎగ్జాంపుల్ తీసుకుంటారు. లేదు చైనా బౌల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాని మిన్లాండ్ చైనా ఉంది, దాని మెయిన్లాండ్ చైనా తీసుకుని చేస్తారు. లేదు KFCని చూసుకుని చేస్తారు. అంతేగాని ఫెయిల్ అయినవి ఎన్ని ఉన్నాయో మనం చూడం. సో దానివల్ల ఇష్యూ ఏంటి అంటే మనం ఫెయిల్యూర్ బిజినెస్ మోడల్స్ కేస్ స్టడీస్ చాలా తక్కువ. అంటే మీరు మనకి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసినా కూడా సక్సెస్ఫుల్ స్టోరీస్ చాలా ఎక్కువ, స్ట్రగ్లింగ్ అండ్ ఫెయిల్యూర్ స్టోరీస్ చాలా తక్కువ. దానివల్ల ఏంటంటే ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్స్ రాంగ్ అవుతున్నాయి. సో బేసిక్గా ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారు అంటే అరే నేను స్టార్ట్ చేయగానే నాకు ఇంత ఫండింగ్ వచ్చేస్తుంది, నేను ఇలా చేస్తా ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఫండింగ్ ఎందుకు తీసుకోవాలి, అసలు తీసుకోవాలా వద్దా, తీసుకుంటే నష్టాలు ఏంటి, అవి ఎవరు చెప్పట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్స్ రాంగ్ అవ్వడం వల్ల మేబీ జనాలకి ఏంటి, మేబీ 1 yearలో, ఎందుకంటే అందరూ అదే అనుకుంటారు, నేను జాబ్ చేస్తున్నప్పుడు అరే నేను ఎవరి కోసం 10-12 గంటలు ఎందుకు బంద్ చేయాలి, నాకు నేను చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా అని. మీరు దానికి 3 రెట్లు ఎక్కువ చేయాలి. ఇక్కడ వస్తాయో రావో కూడా తెలియదు, గ్యారంటీ లేదు, రైట్. కానీ వన్ థింగ్ దట్ ఈస్ గ్యారంటీడ్ ఫర్ ష్యూర్ ఇస్ ఎక్స్పోజర్ అండ్ లెర్నింగ్. ఎందుకంటే మీరు కూడా వెన్ యూ డిడ్ యువర్ బిజినెస్ యూ వుడ్ లెర్న్ మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ సపోర్ట్, ఒక బిజినెస్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇన్వాయిసింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, GST ఎలా ఉంటుంది, ఫైలింగ్స్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటారు మీరు. సో మీకు ఒక 360-degree ఓవర్వ్యూ అయితే వచ్చేస్తుంది కదా. సో ఆ ఓవర్వ్యూ రావడం చాలా మంచిది. కానీ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్స్ రాంగ్ అయితే మాత్రం యూ విల్ ఫేస్ అన్ ఇష్యూ. సో మేబీ ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ చాలా ఈజీగా గివప్ చేసేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ ఆ రిస్క్ తీసుకుని వాళ్ళు కంటిన్యూ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి అని నేను అంటా. ఉంటుందా ఉండదా అన్నది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీద ఉంటుంది, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ మీద ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ మీద ఉంటుంది. సో ఇన్స్టెంట్ సక్సెస్ వల్లే దే ఆర్ ఆల్ ఫెయిల్. అంతే ఇన్స్టెంట్ సక్సెస్ వల్ల వస్తుందని ఎక్స్పెక్టేషన్ వల్ల. అంటే ఒక్కసారి ఆ ఎక్స్పెక్టేషన్ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు, అరే నాది ఎలాగో వర్కౌట్ అవ్వట్లేదు, సో ఐ థింక్ ఐ హ్యావ్ టు క్లోజ్, ఆర్ మేబీ నేనే ఏదో తప్పు చేశానని మూసేస్తారు. ఇప్పటికీ నేను వర్టోసిటీలో కూడా అండి, ఇది 3rd time or 4th time ఐమ్ చేంజింగ్ మై ఎంటైర్ బిజినెస్ మోడల్. అంటే ఒకసారి వెన్ వీ స్టార్టెడ్ వీ వర్ 2 people, దెన్ 10, 15, 20, 25, వీ వర్ బ్యాక్ టు 3, మళ్ళీ 20, 25, అలా మా పీక్ టైంలో వీ వర్ అబౌట్ 70. అండ్ మళ్ళీ అక్కడి నుంచి వీ హ్యావ్ కట్ డౌన్ టు 20, 25. నవ్ వీఆర్ బ్యాక్ డౌన్ టు లెస్ నెంబర్ అగైన్. ఇప్పుడు మళ్ళీ వీ స్టార్టెడ్ రీహైరింగ్, చేంజింగ్ ద బిజినెస్ మోడల్. ఎందుకంటే
మీరు ఒక ఫౌండర్ అయితే ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫిగర్డ్ అవుట్ ఇన్ యువర్ హెడ్. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అన్నీ తెలుసని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. వీఆర్ ఆల్సో లెర్నింగ్, రైట్? వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ వాట్ విల్ వర్క్. సో ఆ థాట్ ప్రాసెస్ ఏంటంటే యూ షుడ్ బి ఏబుల్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో అగైన్. అంటే కొలాప్స్ అయిపోయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకోగలను అన్న నమ్మకం ఉంటే ఇట్ విల్ బీ ఫైన్. లేదు అంటే యూ విల్ హ్యావ్ టు ఎన్చువల్లీ షట్ ఇట్ డౌన్, ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి. ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే ముందు పేపర్ వర్క్ చేయాలి. అవును. పేపర్ వర్క్తో మనకి ఒక 50% నాలెడ్జ్ వచ్చింది అనుకోండి. అసలు స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే ఎంత పర్సెంట్ నాలెడ్జ్తో స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? స్టార్ట్ చేయడానికి నాలెడ్జ్ అంటారా? సో నా ఉద్దేశం ఏంటి అంటే ఇట్ ఈస్ అ లిటిల్ కాంట్రడిక్టరీ. మీకు నాలెడ్జ్ కన్నా ఎక్కువ యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ గట్స్. దట్ ఈస్ ఫస్ట్. అంటే ఒక చెక్ లిస్ట్ ఏదైనా మనం బాక్స్ పెట్టుకుంటే అది ఫస్ట్ ప్రైమరీ. ఎందుకంటే మీకు ఆ కాన్ఫిడెన్స్, నేను చేయగలను అన్న నమ్మకం, ఆ రెండు ఉంటే కనుక, ఆ రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉంటే, దట్ ఈస్ యువర్ ప్రైమరీ చెక్ బాక్స్. సెకండరీ, మీరు ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో, అంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఏదో డబ్బులు తెచ్చిపెట్టి దూకేయడం కన్నా మార్కెట్ రీసెర్చ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఈ రోజున్న డేట్లో. అంటే మేబీ 5 years బ్యాక్ ఇట్ వాస్ డిఫరెంట్. ఎందుకంటే ఈ రోజు ఏఐ ఉన్నట్టు అప్పుడు లేదు, ఈ రోజు రిసోర్సెస్ ఉన్నట్టు అప్పుడు లేవు. సో ఇప్పుడు మనకు ఒక ప్రెజెంటేషన్ కావాలి అంటే 2 minutes, నాట్ మోర్ దెన్ 2 minutes. అండ్ అలాగా ఏదైనా సరే, అంటే ఇప్పుడు ద ఎగ్జిక్యూషన్ స్పీడ్ హ్యాస్ ఇంక్రీస్డ్. సో ఇప్పుడు ఒక ఐడియా ఉంది అంటే ఆ ఐడియా మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో దాన్ని ఎవరు ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు అన్నది ఒకటైతే, రెండు రీసెర్చ్ ఎవరు ఎంత బాగా చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ నాలెడ్జ్ అంటారా, యూ వుడ్ లెర్న్ ఇట్ ఆన్ ద వే. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అంటే ఇప్పుడు నాకు ఒక, ఫర్ ఎగ్జాంపుల్, మీరు వచ్చి నాకు రవి ఈ ప్రాజెక్ట్ కావాలని అడిగారు అనుకోండి, నాకు రాకపోయినా నేను చేస్తానని ఒప్పుకుంటాను. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నబుల్. పోనీ నా వల్ల కాకపోయినా వేరే అందులో ఎక్స్పర్టీస్ ఎవరినుందో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టైనా నేను నేర్చుకోగలుగుతాను. సో నా కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, మై కాన్ఫిడెన్స్ ఇస్ ఆన్ మై హార్డ్ వర్క్. సరే ఒక గంట కాదు 5 గంటలు కూర్చుని నేను నేర్చుకుని మీకు డెలివర్ చేస్తా. ఎందుకంటే ఇట్ ఈస్ బేసిక్ ఇంగ్లీష్ ఫస్ట్. ఇప్పుడు ఏమంత ఏఐ వల్ల ఏమైపోయింది, మీకు బేసిక్ కామన్ ఇంగ్లీష్ వస్తే అండ్ కొంచెం కామన్ సెన్స్ ఉంటే యూ కెన్ సాల్వ్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ. ఆ నెక్స్ట్ ఏంటి, కోడింగ్ అండ్ లాజికల్, విచ్ ఇస్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇవే. సో ఇవి ఉంటే మనకి ఐ థింక్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కెన్ బి రిజాల్వ్డ్. సో ఆ నమ్మకం ఉంటే ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇట్ ఈస్ నాట్ నెసరీ. ఎక్స్పీరియన్స్ అంటారా, ఎక్స్పీరియన్స్ ఇస్ అ ప్లస్. అంటే మేబీ 5 years బ్యాక్ రవి చూసిన ఎడ్యుకేషనల్ వరల్డ్ వేరు, ఇప్పుడు నేను చేస్తున్న ఎడ్యుకేషన్ వరల్డ్ వేరు. ద వే ఐ అప్రోచ్ ఇస్ డిఫరెంట్, ద వే ఐ యూస్ టు అప్రోచ్ ఇస్ డిఫరెంట్. సో ఎందుకంటే ఈ లెర్నింగ్ కర్వ్ అన్నది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ మీకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉండి మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఇంకా బెనిఫిషియల్. అంటే ఏదో కాలేజ్ అయిపోగానే స్టార్ట్ చేసేయాలి అని కాకుండా అట్లీస్ట్ 3 years, ఇప్పుడు ఎంబీఏకి కూడా ఏమంటారు, మీరు అట్లీస్ట్ 2-3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది అంటారు. ఎందుకు, మీరు అన్నిటికీ రిలేట్ చేసుకోగలుగుతారు కాబట్టి. సిమిలర్గా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే, ఫస్ట్ అసలు దానికి పెద్ద కాంపిటీటర్ ఎవరో చూడండి, వాళ్ళ దగ్గర ఒక 3 years 4 years పని చేయండి. అసలు ఎలా చేస్తున్నారు, ఎలా వర్క్ అవుతున్నారో క్లారిటీ వస్తుంది. అప్పుడు యూ స్టార్ట్. ఆర్ మేబీ దాని రిలేటబుల్ కంపెనీలో స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏజెన్సీ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, మార్కెటింగ్ డొమైన్లో ఇంకేదైనా కంపెనీలో పనిచేసి నేర్చుకుని అప్పుడు స్టార్ట్ చేయండి. సో దట్ విల్ గివ్ యూ అన్ ఎడ్జ్. ఇప్పుడు చూస్తే మీరు అన్నారు కదా ఏఐ వచ్చేసింది. అవును. ఏఐ వల్ల ఫ్యూచర్లో హ్యూమన్ అంటే మనిషి పనిచేసే కొన్ని వర్క్స్ షట్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. 100%. ఎన్నో ఉండే ఒక 2-3 చెప్పండి సార్, ఎవరెవరికి ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, సో నేనే చెప్తానండి. మేము యాక్చువల్లీ ఈ 2 కంపెనీస్ కాకుండా ఈ మధ్యలో వీ హ్యావ్ యాక్చువల్లీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ కాల్ ఇన్సైట్స్. సో ఆ కంపెనీ ఏంటంటే వీ హ్యావ్ కైండ్ ఆఫ్ నౌ సోల్డ్ ఇట్ ఆఫ్ ఫిబ్రవరిలో. బట్ ఒక 1.2 years బిల్డ్ చేశాను అనమాట నేను, వేరే ఇంకో ఇద్దరు కలిసి. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఏంటి అంటే రిక్రూటర్స్ని రిప్లేస్ చేసే ప్రోడక్ట్ అది. ఓకే, ఇప్పటికీ దట్ ఈస్ అన్ యాక్షన్. మా ఫస్ట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్వైర్ చేసుకున్నారు. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు రిక్రూటర్ కాల్ చేస్తారు కదా, సో ఇప్పుడు మీరు రిక్రూట్మెంట్లో ఆల్రెడీ చేశాను అన్నాను. సో యూ అండర్స్టాండ్ ద ప్రాసెస్. మీరు ఇక్కడ నుంచి యూఎస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒక జాబ్ కన్విన్స్ చేసి ప్లేస్ చేయాలి అంతే. సో అది మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మనకి ఇక్కడ నైట్ షిఫ్ట్ చేసి క్రౌడ్ Tier 2-3 క్రౌడ్. అంటే బై చాయిస్ ఎవరు నైట్ షిఫ్ట్కి వెళ్ళరు టిపికల్గా. సో మీకు ఎవరైతే IITs, NITs, IIMs టాప్ Tier 1 కాలేజెస్లో ఉన్నారో వాళ్ళందరూ ఈ రోల్స్కి వెళ్ళరు. సో మీకు ఎప్పుడైతే Tier 2-3 క్రౌడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టింక్షన్ ఆర్ మార్క్స్ ఈ రోల్స్లో జాయిన్ అవుతారో, వాళ్ళకి అన్ని రోల్స్ మీద అంత అవగాహన ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నీకు ప్రాసెస్ మేనేజర్ ఆర్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ అంటే ఏంటో తెలుసా అని అడిగితే తనకు తెలియదు. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ అనే వర్డే తను వినలేదు. ఇప్పుడు అలాంటిది ఒక ప్రొక్యూర్మెంట్ మేనేజర్కి మీరు హైర్ చేయాలి అంటే మీరు ఎలా చేస్తారు?
మీరు ఖచ్చితంగా జాబ్ డిస్క్రిప్షన్ చదవాలి, ఇటువైపు క్యాండిడేట్ CV చదవాలి, రెండింటిని అర్థం చేసుకుని వాడికి కాల్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఒక రెగ్యులర్ వ్యక్తి చేయడం కష్టం. సో మేమేం చేసాం, ఆ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, మీరు జస్ట్ జాబ్ ID పెడతారు, క్యాండిడేట్ రెజ్యూమే ID పెడతారు, కాల్ కొడతారు. సో మా బాట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ డైరెక్ట్లీ గివ్ యూ అ కాల్, ఇట్ విల్ టాక్ టు యూ యాజ్ ఇఫ్ అ హ్యూమన్ ఇస్ టాకింగ్. సో ఒక అంటే దాని యూసేజ్ ఏంటి అంటే బేస్ లెవెల్ రిక్రూటర్స్ అందరూ లేచిపోతారు, అంతే కదా. సో బేసిక్గా వాళ్ళకి అవసరం ఉండదు. అండ్ దట్ ఈస్ అన్ యూస్ఫుల్ థింగ్ టు ద కంపెనీ అండ్ ద పర్సన్ ఆల్సో. ఎందుకంటే మీరు జీవితాంతం నైట్ షిఫ్ట్ రిక్రూటర్ కింద అయితే ఉండలేరు కదా. ఖచ్చితంగా మాక్సిమం సాలరీ 1 lakh నుంచి అయితే వెళ్ళదు కదా. 1 lakh కూడా ఇన్ అ వెరీ బిగ్ కంపెనీ ఇన్ రిక్రూట్మెంట్. అంతకు మించి అయితే రిక్రూటర్కి 1 lakh పైన ఎవరు ఇవ్వరు. సో మీరు ఏదో ఒక పొజిషన్ మారుతూ ఉండాలి. అండ్ నైట్ షిఫ్ట్ రిక్రూట్మెంట్లో మీరు ఎంతకాలం అని చేస్తారు ఇండియాలో ఉంటూ, దట్ హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ యువర్ హెల్త్ ఆల్సో. సో ఇది ఒకటి. రెండు, ఫర్ ఎగ్జాంపుల్, సో ఆల్ సేల్స్, బేసిక్ సేల్స్ ఆర్ ఇంట్రడక్టరీ సేల్స్ కాల్స్ వాళ్ళ లేచిపోతాయి జాబ్స్. రిక్రూటర్స్లో బేస్ లైన్ రిక్రూటర్స్ వెళ్ళిపోతారు. థర్డ్, మనకి గ్రాఫిక్ డిజైనర్స్ టు అన్ ఎక్స్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్. థర్డ్, మనకి వీడియో ఎడిటర్స్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్. మనకి ఐ హ్యావ్ అ ఫ్రెండ్ హూ డస్ దిస్. సో హీ హ్యాస్ అ కంపెనీ కాల్డ్ క్విక్ రీల్. తను ఏం చేస్తారు, మీరు ఒక లాంగ్ ఫార్మాట్ ఇంగ్లీష్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నచ్చినట్టు అవి షార్ట్స్ ఎడిట్ అయిపోయి వచ్చేస్తాయి విత్ క్యాప్షన్స్. ఇట్ ఈస్ కాస్టింగ్ యూ $20. $20 అంటే ఎంత, ఆల్మోస్ట్ 1500-1600 రూపీస్. సో మీకు 1600 రూపీస్కి యూఆర్ ఏబుల్ టు గెట్ యాజ్ మెనీ రీల్స్ యాజ్ పాసిబుల్ విత్ సబ్ టైటిల్స్. అంటే మీకు బేసిక్ ఎడిటింగ్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా ఒక ఎడిటర్ ఎంత తీసుకుంటారు, 500 అయితే తీసుకుంటారు కదా మినిమం ఒక షార్ట్కి. సో అది అక్కడ రిప్లేస్ అయిపోయినట్టే కదా. మీకు ఇలా అన్లిమిటెడ్ వీడియోస్ వస్తాయి, మీకు నచ్చినట్టు ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ దే గెటింగ్ రిప్లేస్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బేస్ లెవెల్ కోడర్స్ అండ్ సపోర్ట్. కస్టమర్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా లేచిపోతుంది 110%. ఎందుకు అంటే ఎవ్రీథింగ్ విల్ గెట్ AI ఫోకస్డ్. ఎందుకంటే మీకు AI కాల్స్ అనే కాదు, విత్ రెస్పెక్ట్ టు యువర్ రెజల్యూషన్ ఆల్సో. మనకి యూజువల్గా ఒక టికెట్ మనం రేస్ చేసాం అనుకోండి ఏదైనా ప్లాట్ఫామ్లో, వాడు టికెట్ ID ఇస్తాడు, దానికి 2 days రెజల్యూషన్ టైం అంటాడు, ఒక మనిషిని అసైన్ చేస్తాడు, ఆ మనిషి మాట్లాడతాడు, అప్పుడు రిజాల్వ్ అయితే రిజాల్వ్ చేస్తాడు, లేదా లేదు. బట్ ఇప్పుడు ఏమైపోయింది, మీకు డైరెక్ట్గా టికెట్ రేస్ అవ్వడమే మీకు ఒక క్వైరీ క్రియేట్ అవుతుంది, ఒక చాట్ బాట్తో మాట్లాడుతున్నారు, చాట్ బాట్ రిజాల్వ్ చేసేస్తుంది. సో అక్కడ మీకు ఒక 2-layer ప్రాసెస్ ఎగిరిపోతుంది కదా. సో ఈ రోల్స్ అన్నీ కూడా దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ దిల్ గో అవే. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, if you're not contributing to the business in monetary terms, either మీరు రిటైన్ చేసుకోవాలి, అంటే కస్టమర్స్ని రిటైన్ చేసుకునే డొమైన్లో ఉండాలి, లేదా కస్టమర్స్ని తెచ్చే డొమైన్లో ఉండాలి. అంతే కదా. ఈ రెండు కాకుండా ఉన్నారు అంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ ఆర్ రిప్లేసబుల్. అంటే అట్లీస్ట్ విత్ స్టార్టింగ్ లెవెల్ 1 జాబ్స్. సీనియర్ లెవెల్ జాబ్స్కి వెళ్ళేసరికి ఏంటంటే మీ డెసిషన్ మేకింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి అవి ఏ వల్ల రిప్లేస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. చూసుకుంటే ఇంకా AI ఎంత డెవలప్ అయినా సరే వీళ్ళ జాబ్ పాదు, ఆ సేఫ్ జోన్లో ఉంటారు అనేవాళ్ళు ఆ పొజిషన్స్ ఏముంటాయి? ఆ పొజిషన్స్ ఏంటంటే మనకి అన్ఫార్చునేట్గా అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్టూడెంట్స్కి అవేర్నెస్ చాలా తక్కువ ఉన్న డొమైన్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. ఈ రోల్స్ ఏవి ఇమీడియట్గా ఏవైతే రిప్లేస్ అవ్వవు. యూ నీడ్ హ్యూమన్ టు గెట్ దట్ వర్క్ డన్. అట్లీస్ట్ నాట్ టిల్ నెక్స్ట్ 20-25 years. ఎందుకంటే ఇప్పుడు లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంది, యూ నీడ్ పీపుల్ టు మానిటర్. అంటే ఇప్పుడు ఒక గూడ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాలి, దానికి ఎక్కడి నుంచైనా ట్రేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే కనుక మీకు మనిషి కావాలి. అంటే ఎంత మీరు బాట్స్ పెట్టినా కూడా యూ నీడ్ సంబడీ టు మానిటర్, రైట్? సో అలాంటి రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అవేర్నెస్ చాలా తక్కువ. ఆ అవేర్నెస్ కనుక ఉంటే దోస్ ఆర్ రోల్స్ దట్ యూ హ్యావ్ టు లుక్ అప్ టు. అండ్ సెకండ్, ఎనీ రోల్ వేర్ యూఆర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ అ బిజినెస్ టర్మ్స్. ఎందుకంటే మీకు అల్టిమేట్గా మీరు ఒక కంపెనీలో ఇర్రిప్లేసబుల్ ఎప్పుడవుతారు, మీకు ఏదైనా డెసిషన్ మేకింగ్ పవర్ ఉన్నప్పుడు, రైట్? ఇప్పుడు AI వచ్చి మీ డెసిషన్స్ తీసుకోదు కదా. ఇప్పుడు మీరు నాతో ఈ పాడ్కాస్ట్ చేయాలి అనుకోవడం మీ డెసిషన్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ నాట్ గోనా బి రిప్లేస్డ్ బై AI. అది మీరే చేయాలి. సో సిమిలర్గా ఏ కంపెనీలో అయినా కూడా మీకు ఆ రిప్లేస్మెంట్ రోల్ ఉందా లేదా అన్నది ఒకటి చెక్ చేసుకోవాలి. రెండు, మీకు అదే ఆ డెసిషన్ మేకింగ్ స్కిల్ ఉందా లేదా అన్నది ఒకటి చెక్ చేసుకోవాలి. రెండు, ఈ non-IT ఫోకస్డ్ రోల్స్ మీద ఎక్కువ కొంచెం ఫోకస్ చేస్తే ఐ థింక్ దట్ విల్ బీ అ వండర్ఫుల్ గేట్వే. అండ్ ఏ ఫ్రెషర్కైనా కూడా వాట్ ఐ వుడ్ రికమెండ్ దెమ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు రోల్స్ విచ్ ఆర్ ఫార్ ఫ్రమ్ AI ఇఫ్ యూ హ్యావ్ అ ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రోల్స్ అన్నీ కూడా దే ఆర్ బౌండ్ టు బీ రిప్లేస్డ్ ఆర్ రెడ్యూస్డ్. రిప్లేస్డ్ అన్నగానే రెడ్యూస్ అయితే అయిపోతాయి. అంటే ఇప్పుడు మీరు AI పక్కన పెడితే దెర్ ఇస్ a trade war going on right now.
మీరు డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చిన టారిఫ్ రేట్స్ అవి ఇవి చూస్తే దానివల్ల ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో వీటన్నిటికీ అట్లీస్ట్ 40-50% ఆఫ్ ద బిజినెస్ కమ్స్ ఫ్రమ్ యూఎస్. ఇప్పుడు వాటి అన్నిటి మీద వీళ్ళు 26% టారిఫ్ వేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడికి ఇవ్వడం మానేసి అక్కడే ఆర్ ఇంకొంచెం చీపర్ కాస్ట్తో చేసుకోవాలనుకుంటారు కదా. సో అప్పుడు ఇక్కడ బెంచ్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి కదా. సో మేబీ కంప్లీట్గా రిప్లేస్ అవ్వట్లేదు కానీ రెడ్యూస్ అయితే అయిపోతున్నాయి డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అండ్ సంథింగ్ దట్ నీడ్స్ ఫిజికల్ ప్రొడక్ట్. అంటే ఇట్ కెన్ బి మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్ కెన్ బి ఎలక్ట్రానిక్స్, ఇట్ కెన్ బి సిస్టమ్ ఇంజనీరింగ్, ఇట్ కెన్ బి సిస్టమ్ ఆర్కిటెక్చర్ డిజైన్. సో ఈ రోల్స్ అన్ని ఏవైతే ఉంటాయో దోస్ ఆర్ ద రోల్స్ దట్ యూ విల్ హ్యావ్ బ్రీతర్. అంటే ఇమీడియట్గా అయితే రిప్లేస్ అవ్వవు. ఇప్పుడు చూసుకుంటే సాఫ్ట్వేర్ మంచి బూమింగ్లో ఉంది కదా సార్. దీంట్లో చూసుకుంటే జావా, ఫుల్ స్టాక్ జావా, డెవాప్స్, పైథాన్ ఇట్లా ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కోడింగే. అవును. వీటిలో ఇప్పుడు టాప్లో ఉంది సార్, అంటే సేఫ్ జోన్లో టాప్లో ఉన్నారు. సేఫ్ జోన్ టాప్లో అంటే అండి ఇప్పుడు క్లౌడ్ ఒకటి, డెవాప్స్ ఒకటి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దాని లాజిక్ కూడా వెరీ సింపుల్. అంటే ఇప్పుడు మనకి UI/UX ఉంది, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఉంది, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఉంది, డేటాబేస్ ఉంది. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఫోకస్డ్ ఆన్ టువర్డ్స్ అ ఫ్యూ న్యూ టూల్స్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఫైర్ బేస్ స్టూడియో అని ఒకటి లాంచ్ చేసింది రీసెంట్గా. అందులో మీరు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ లాంచ్ చేయొచ్చు వితౌట్ యాక్చువల్లీ కోడింగ్, రైట్? లవబుల్ అని ఒక టూల్ ఉంది, అందులో మీరు జస్ట్ మీకు ఏం కావాలో ప్రాంప్ట్ ఇస్తే అది మీకు పేజ్ రెడీ చేసి ఇచ్చేస్తుంది. సో ఇలాంటి టూల్స్ అయితే వచ్చేసాయి. బట్ అల్టిమేట్గా మీకు లాజిక్ అయితే తెలియాలి. కానీ క్లౌడ్ డెవాప్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే క్లౌడ్ డేటా సెన్సిటివ్. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ పెడుతున్నాను అంటే ఐ డు నాట్ వాంట్ డేటా లీకేజ్ టు హ్యాపెన్ బై అ బాట్ ఆర్ అన్ AI. ఎందుకంటే నేను ఎంత లెవెల్ వరకు యాక్సెస్ ఇవ్వాలి అన్నది నా చేతిలో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫుల్ లెవెల్ యాక్సెస్ ఇస్తామో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ మైట్ గెట్ స్టోలెన్. సో ఈ రీజన్స్ వల్ల రెండు క్లౌడ్ని మానిటర్ చేసి ఇంటిగ్రేషన్స్ చేయడానికి మీకు హ్యూమన్స్ అవసరం. సో ఈ రోల్స్ అయితే కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము ఒక క్లయింట్తో పనిచేస్తున్నాం, వాళ్ళకి కూడా ఏంటంటే దేర్ ఆర్ 1,000 crore కంపెనీ ఫోకస్డ్ ఆన్ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇన్ హైదరాబాద్. ద ఫౌండర్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో వాళ్ళకి అంటే ఓవరాల్గా చెప్తున్నాను, మీకు అసలు ఏ టాస్క్ కావాలన్నా కూడా, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ డిజిటల్ నౌ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక వెబ్ ప్రెజెన్స్ ఉంది, సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉంది, అవేర్నెస్ పెరిగిపోయింది. ఎందుకంటే అందరూ వాడడం అయితే స్టార్ట్ చేశారు. సో ఖచ్చితంగా మనకి క్లౌడ్ యూసేజ్ అయితే పెరుగుతుంది. సో క్లౌడ్ అండ్ డెవాప్స్ ఆర్ గుడ్ టు గో. మీ కంపెనీ చూసుకుంటే రెస్టారెంట్ ఇది ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ చేయాలని ఎలా అనిపించింది సార్? ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్లీ దట్ వాస్ నాట్ మై ప్రయారిటీ ఫస్ట్. అసలు ఎప్పుడు అనుకోలేదు ఇలా చేసి పెడదాం అన్న థాట్లో కూడా లేను. కానీ యాక్చువల్గా దెర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, GHM తనున్నాడు, మెహర్ అని ఇంకొక అన్న ఉన్నాడు, నెక్స్ట్ సిమిలర్గా నరేష్ అని, వంశీ అని, ఇలా వేరే వేరే ఫ్రెండ్స్ ఉన్నారు హు ఆర్ ఆల్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. సో వీళ్ళందరూ ఏంటంటే దే స్టార్టెడ్ కాంటెంట్ అట్ ద సేమ్ టైం. సో వాళ్ళేంటి దేర్ లైక్ రవి యూ షుడ్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ కాంటెంట్ అని పుష్ చేశారనమాట. సో అప్పుడు ఐ థాట్ ఓకే లెట్ us ట్రై, వై నాట్ ట్రై అని చెప్పి వీ స్టార్టెడ్ ఇట్ క్యాజువల్లీ. సో అంటే ఈ మధ్య అయితే గ్యాప్ వచ్చేసింది, బట్ వీ హ్యావ్ టు రీస్టార్ట్ ఆన్ ద కాంటెంట్. సో సో ఇప్పుడు వచ్చే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి 2025లో ఏం జాగ్రత్తలు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? ఓకే, సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనకి 2025లో ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాతో అయింది, మేము బిల్డ్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యేవాడు ఒక చిన్న API లాంచ్ చేసి దాన్ని కిల్ చేసేయచ్చు. సో మీరు ఏవైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారో, ఇఫ్ యూర్ డూయింగ్ సంథింగ్ ఇన్ టెక్, ట్రై అవాయిడింగ్ ఇట్ if it can be a feature release away from these giants. ఇప్పుడు జెమినీ కానివ్వండి, ఓపెన్ AI కానివ్వండి, వీళ్ళు ఏదైనా ఒక ఫీచర్ రిలీజ్ చేస్తే మీ స్టార్ట్అప్ చచ్చిపోతుంది అనుకుంటే అలాంటి వాటికి చేయకండి. ఎందుకంటే AI స్పేస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ చాలా స్కెప్టికల్గా ఉన్నారు. అట్లీస్ట్ DeepSeek రిలీజ్ అయిన తర్వాత ఆ ట్రెండ్ చాలా ఇట్ ఈస్ అ డౌన్వర్డ్ ట్రెండ్ నౌ. రెండు, వాచ్ అవుట్ ఆన్ ద గ్లోబల్ ట్రెండ్స్. వెన్ ఐ సే గ్లోబల్ ట్రెండ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ అ ట్రేడ్ వార్ దట్ ఈస్ కరెంట్లీ హ్యాపెనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్యాంట్ రెడీ అవ్వాలి అంటే బటన్ తైవాన్ నుంచి వస్తుంది, జిప్ ఇంకో దగ్గర నుంచి వస్తుంది, క్లాత్ ఇంకో దగ్గర నుంచి వస్తుంది, సీల్ ఇంకో దగ్గర నుంచి వస్తుంది. సో ఇవన్నీ ప్యాకేజింగ్ మెటీరియల్ ఇంకో దగ్గర నుంచి వస్తుంది. సో ఇప్పుడు మీరు అలా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ స్టార్ట్ చేయాలి అన్న, ఎలక్ట్రానిక్స్ సైడ్ స్టార్ట్ చేయాలి అన్న కూడా ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ అన్ ఐ ఆన్ ద గ్లోబల్ జియోపాలిటిక్స్. రెండు AI న్యూస్. సో ఈ రెండు చూసుకొని మీరు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కంట్రోల్ మొత్తం మీ దగ్గర ఉండి ఇలాంటి బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇట్స్ అ వండర్ఫుల్ మార్కెట్ టుడే.
డీప్సీకి వచ్చిన తర్వాత షేక్ అయిపోయారు అందరూ. దానికి అసలు ఏంటి అసలు ఎందుకు అంత షేక్ అయిపోయారు? ఎందుకంటే ఒక్క రోజులో అది రిలీజ్ అయిన ఒక్క రోజులో $1 trillion లాస్ వచ్చింది యుఎస్ మార్కెట్లో. ఎందుకు వచ్చింది అంటే మనకి, అంటే నాకు తెలిసినంత వరకు, ఐ మే బీ రాంగ్, బట్ యూజువల్గా మనకి ఓపెన్ AI ఏదైతే ఉందో దే స్పెండ్ లెట్స్ సే $10 billion టు క్రియేట్ దట్ పర్టికులర్ మోడల్ అండ్ దే ఆర్ స్పెండింగ్ హెవీలీ ఆన్ GPUs. ఈ GPUs ఎక్కడి నుంచి రెడీ అవుతాయి? దిస్ ఆర్ ఫ్రమ్ ఐదర్ AMD ఆర్ NVIDIA. సో NVIDIA స్టాక్సే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే దే ఆర్ ఆన్ హై రైజ్ బికాస్ OpenAI is growing extensively. దే నీడ్ దీస్ GPUs. వాళ్ళు వీళ్ళ దగ్గరే పర్చేస్ చేస్తారు కాబట్టి వీళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి జనాలు ఇందులో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు సడన్గా డీప్సీకి రావడం వల్ల ఏమైంది, వీళ్ళు ఏదైతే $10 billion చేశారో వాళ్ళు 1/20th or 1/15th ఆఫ్ ద కాస్ట్తో చేసేసారు. ఓకే. సో మీకు ఎక్కడైతే 100 GPUs అవసరమో అక్కడ వీళ్ళు ఒకే GPUతో చేశారు. సో మీకు ఎప్పుడైతే ఆ 100 GPUs ఖచ్చితంగా అవసరం అనుకుని జనాలు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ రియలైజ్ అయింది ఏంటి, అరే 100 అక్కర్లేదు 10 చాలు లేదా ఒకటే చాలు అన్న దాంట్లోకి ఎప్పుడైతే వచ్చారో దే స్టార్టెడ్ పానికింగ్. అండ్ మార్కెట్కి ఏంటంటే అన్స్టెబిలిటీ నచ్చదు, సో అన్సర్టనిటీ అస్సలు నచ్చదు, రైట్? ఎందుకంటే మీరు కాస్త అన్స్టేబుల్గా ఉన్నారు అంటే పీపుల్ విల్ స్టార్ట్ పానికింగ్. ఇప్పుడు అప్పుడేమవుతుంది, ఇక్కడ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మొత్తం ఒక క్వశ్చన్ మార్క్లోకి వచ్చేస్తుంది. మీరు ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వచ్చింది అంటే ఎందుకంటే ఇంటెల్, NVIDIA, AMD ఈ కంపెనీస్ అన్నీ ఆర్ ఫోకస్డ్ ఆన్ దీస్. ఇప్పుడు అవే డౌట్లో పడిపోయి అంటే ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ క్రాష్ అయిపోతుంది కదా. సో ఎవరైతే, ఎందుకంటే మీరు NVIDIA స్టోరీ వినుంటే కూడా ఎవ్రీ పర్సన్ హూస్ దేర్ హూ హ్యాడ్ ESOPs ఆర్ సూపర్ డూపర్ రిచ్ నౌ. అంటే దిస్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇన్ హార్డ్వేర్, రైట్? సో వాళ్ళందరికీ కూడా ఈ అన్సర్టనిటీ కిక్ ఇన్ అవ్వడం వల్ల జనాలందరికీ ప్యానిక్ అయ్యి అందుకు దే స్టార్టెడ్ సెల్లింగ్ అగ్రెసివ్లీ. అండ్ ఎప్పుడైతే ఇప్పుడు నేను సెల్ చేస్తున్నాను, నేను సెల్ చేయడం మీరు చూసారు, మీరేం చేస్తారు, అరే వీడు సెల్ చేసేస్తున్నాను నేను కూడా సెల్ చేసేస్తాను, మీరు సెల్. సో ఇలాగా ఇట్స్ అ చైన్ రియాక్షన్. దానివల్ల ఏమైంది, మొత్తం మార్కెట్ ఒక్కసారిగా కింద పడటం వల్ల మొత్తం S&P గ్లోబల్ కానీ NVIDIA కానీ వీటన్ని షేర్స్ కూడా డ్రాస్టిక్గా పడిపోయి. సో అందుకంటే ఇప్పుడు జనాలకి తెలియదు, ఇప్పుడు డీప్సీకి వచ్చింది, రేపు ఇంకోటి ఏదైనా వస్తే అంత డీప్సీకి పడిపోతుంది. అండ్ వాట్ కాస్ట్? సో ఇప్పుడు డీప్సీకి ఒక $5 million పెట్టాడు అనుకోండి, వీడు $1 million చేస్తే, సో వీ డోంట్ నో వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్. ఇప్పుడు ఇక్కడ నుంచి చైనా నుంచి వచ్చింది, వాట్ ఇఫ్ ద నెక్స్ట్ వన్ కమ్స్ ఫ్రమ్ సౌత్ కొరియా, వాట్ ఇఫ్ ద నెక్స్ట్ వన్ కమ్స్ ఫ్రమ్ ఇండియా? సో వీ డోంట్ నో. ఇప్పుడు అన్సర్టనిటీ పెరిగిపోవడం వల్ల పీపుల్ ఆర్ వెరీ స్కెప్టికల్ అండ్ దట్ ఈస్ వై వీ హ్యాడ్ దట్ క్రాష్. ఓకే. ఇప్పుడు the person who came from civil, అంటే నాట్ అన్ టెక్కీ, సివిల్ ఆర్ మెకానికల్, వాళ్ళు ఫోర్స్ఫుల్లీ ఎంటరింగ్ ఇంటూ సాఫ్ట్వేర్, మేబీ పేరెంట్స్ ప్రెజర్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్ పాస్ట్ లైఫ్ కావచ్చు, లేదంటే వీళ్ళు పబ్బుల్లో వాటిలో సెల్ఫీలు పెట్టడం కావచ్చు, ఇట్లా ఫోర్స్ఫుల్గా సాఫ్ట్వేర్లోకి రావటం పర్సన్కి అసలు సేఫేనా? అంటే వాడు సస్టైన్ అవ్వగలడా? అస్సలు కాదు. సస్టైన్ అవ్వగలడా అంటే దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ కెన్. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర మయాంక్ అని ఒక మెంటర్ ఉండేవారు, ఆయన మెకానికల్ ఇంజనీర్, బట్ ఆయన ఇప్పుడు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రోల్లో ఉన్నారు ఆప్టమ్లో ఎట్ అ వెరీ గుడ్ ప్యాకేజ్. సో అలా నిజంగా మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ అయ్యి మీరు వెళ్ళారు అనుకోండి, యూ విల్ హ్యాపీలీ సస్టైన్, మీకు ఇబ్బంది లేదు, ఏం నేర్చుకున్నా ఒకటే. బట్ పియర్ ప్రెషర్ వల్ల జాయిన్ అయితే మాత్రం యూ కాంట్ సస్టైన్. సో నా కన్సర్న్ కూడా ఏంటి అంటే వెన్ ఎవర్ ఐ టాక్ విత్ స్టూడెంట్స్ ఆర్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ సెషన్స్ విత్ స్టూడెంట్స్, వన్ థింగ్ దట్ ఐ టెల్ దెమ్ ఇస్ డు నాట్ డూ ఎనీథింగ్ ఇన్ పియర్ ప్రెషర్. ఎందుకంటే ఏదో ఇంకొకరి షూల్లో మీరు ఫిట్ ఇన్ అవ్వాలి అనుకుంటే ఏదో వేసుకుని బయటకు చూపించడానికి బాగుంటుంది, కానీ యూ విల్ సఫర్ ఇంటర్నల్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ ఈస్ నాట్ సస్టైనబుల్. అంటే మీరు 1 సంవత్సరం చేస్తారేమో, 2 సంవత్సరాలు చేస్తారు, 3 సంవత్సరాలు చేస్తారు, కానీ జీవితాంతం చేయగలగాలి. సో మీకు ఆ 3 సంవత్సరాల్లో మీరు తెలుసుకుంటారు ఇది మీకు సూట్ అవ్వట్లేదని. అంటే దెర్ ఆర్ 2 things అండి. 1, యూ కెన్ బీ గుడ్ ఎట్ వన్ థింగ్. 2, యూ కెన్ లైక్ ది అదర్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ క్రికెట్ అంటే ఇష్టం, వీఆర్ నాట్ నెసెసరీలీ గ్రేట్ క్రికెటర్స్, రైట్? సో సిమిలర్గా వీ కెన్ బీ గ్రేట్ ఎట్ వాట్ వీ డూ. ఇప్పుడు నేను మార్కెటింగ్ చేస్తాను అనుకోండి, నాకు చాలా బాగా వచ్చు అనుకోండి, బట్ ఐ మైట్ నాట్ బీ లైకింగ్ మార్కెటింగ్. నాకు వచ్చింది ఒకటి, నేను చేసేది ఒకటి అయ్యి ఉండొచ్చు కదా. సో ఈ సేమ్ కేసు కూడా అవ్వచ్చు. ఇప్పుడు కోడింగ్ బాగా వచ్చిన వాడు కూడా సఫకేట్ అవుతూ ఉండొచ్చు ఉంటూ కూడా. సో ఇది లాంగ్ టర్మ్ సస్టైనబులా కాదా అన్నది ఒకటి చెక్ చేసుకోవాలి. 2, కెరియర్ గ్రోత్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. లేదు అలా అనుకోకుండా, లేదు నేను ఖచ్చితంగా ఏదో మా నాన్న చెప్పారు అమ్మ చెప్పారు అని జాయిన్ అయితే మాత్రం పీపుల్ విల్ సఫర్ ఇన్ ద లాంగ్ రన్. అట్లీస్ట్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్. సో ఇప్పుడు ఇండియాలో ద పర్సన్ ఎవరైతే గ్రేట్ ఉంటారు కోడింగ్లో, దానికి ఆన్ సైట్ వెళ్ళడానికి ఎన్ని ఇయర్స్ పట్టదు సార్? అసలు ఛాన్స్ ఉంటుందా? ఆన్ సైట్ ఛాన్స్ ఉంటుందండి, డిపెండింగ్ ఆన్ ద కంపెనీ. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆన్ సైట్ 5-10 years ago వాజ్ అ డిఫరెంట్ థింగ్. ఓకే. అట్లీస్ట్ ప్రీ కోవిడ్ వాజ్ అ డిఫరెంట్ థింగ్. పోస్ట్ కోవిడ్ జనాలు రియలైజ్ అయింది ఏంటి అంటే యూ డోంట్ నెసెసరీలీ నీడ్ టు బీ ఆన్ సైట్ టు గెట్ యువర్ వర్క్ డన్.
ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఒక వ్యక్తికి 10 లక్షలు ఇస్తున్నాను అనుకోండి ప్యాకేజ్, నేను అదే వ్యక్తిని యూఎస్ పట్టుకెళ్ళి అక్కడ పని చేయించుకోవాలి అంటే నేను వాడికి ₹1,00,00,000 ఇవ్వాలి ప్యాకేజ్. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రైస్ ప్యారిటీ బట్టి. అండ్ ఇంకోటి అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ చేయాలి, ఇలా 100 లీగాలిటీస్ కవర్ చేసుకోవాలి, వాడికి వీసా వేయాలి. సో ఇవన్నీ నేను చేయాలి. ఇవన్నీ చేస్తే కంపెనీకి కాస్ట్ పెరిగినట్టే కదా. సో అంటిల్ అన్లెస్ ఇప్పుడు స్కోప్ తగ్గిపోయింది. అంటే మీరు ట్రెండ్స్ చూసుకుంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ చాలా డ్రాస్టిక్గా పడిపోయి. మేబీ 10 years ago ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వర్ క్రేజీ. ఎందుకు, ఇప్పుడు నేను ఇన్ఫోసిస్లో ఉన్నాను, నా క్లయింట్ జర్మనీలో BMW అనుకోండి, దే హ్యావ్ అ ప్రాజెక్ట్ విత్ ఇన్ఫోసిస్ లెట్స్ సే, దేర్ వర్ ఛాన్సెస్ వేర్ ఐ హ్యావ్ టు గో దేర్ అండ్ సాల్వ్ అ ప్రాబ్లమ్. ఇప్పుడు నాకు అదంతా వర్చువల్లీ అయిపోతుంది కదా. సో వై షుడ్ ఐ వేస్ట్ మై రిసోర్సెస్ ఆర్ టైమ్ ఆర్ మనీ ఆన్ సెండింగ్ అ రిసోర్స్ దేర్? అక్కడికి వెళ్ళి వాడు చేస్తాడో లేదో నాకు తెలియదు, లేదా చేసినా ఎంత ఎఫెక్టివ్గా చేస్తాడో లేదో నాకు తెలియదు. అదే ఇక్కడ నేను ఒక వ్యక్తిని ఉంచుకొని ఇక్కడ 10 లక్షలు ఇచ్చేది నేను వాడికి 20 లక్షలు చేసి ఇంకో ప్రాజెక్ట్ మారిస్తే మేబీ హీ మైట్ బీ ఎఫిషియంట్. సో దీనివల్ల ఆన్ సైట్ నాకు తెలిసినంత వరకు అయితే తగ్గిపోయింది. బట్ ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సినారియో అవుట్ సైడ్, బికాస్ మేము ఆన్ సైట్ మీద ఎక్కువ వర్క్ చేయం కాబట్టి. బట్ యాజ్ పర్ ట్రెండ్ ఇఫ్ యూ సీ ద ఆన్ సైట్ హ్యాస్ డిక్రీస్డ్. ఓకే. సో హియర్ చూసుకుంటే ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు బయటికి, బట్ దే ఆర్ నాట్ స్కిల్డ్. వాళ్ళు స్కిల్ నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉండాల్సింది ఏంటి? అసలు గ్రాడ్యుయేట్ అయిన వాడికి స్కిల్ లేకుండా ఎలా కాలేజ్ నుంచి బయటకు వస్తున్నాడు? స్కిల్ లేకుండా ఎలా వస్తున్నాడు అంటే పట్టి కొట్టి వస్తున్నాడు, చాలా సింపుల్. ఓకే. లేదా స్లిప్లు పెట్టి వస్తున్నాడు. సో అన్ఫార్చునేట్ థింగ్ బట్ ట్రూ. అంటే కాపీ నేను కొట్టాను, అందరూ కొట్టారు, రైట్? కాలేజ్ టెస్ట్ల వరకు ఓకే. వాట్ ఐ మీన్ మీన్స్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ నాలెడ్జ్ పర్టికులర్. సో నేను అది రీజన్ చెప్తాను సార్. ఒక మేజర్ రీజన్ ఏంటంటే మనకి ఇండియాలో ఫస్ట్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఏం చేయాలో ఆలోచించనే మైండ్ సెట్ ఎక్కువ. మనం 12th చేసిన తర్వాత ఏం చేయాలని ఆలోచించాం, ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాం. ఎందుకంటే మీది ఇంజనీరింగ్ అయిపోయిందా, ఇప్పుడు నువ్వు అమీర్పేట వెళ్ళు, సాఫ్ట్వేర్ నేర్చుకో, సాఫ్ట్వేర్ జాబ్ తీసుకో, లేదు నువ్వు యూఎస్ వెళ్ళు, మాస్టర్స్ చేసి సెటిల్ అయిపో. సో యూజువల్గా పేరెంట్స్ కనిపించి ఈ మోడ్సే. ఇప్పుడు మేము హిమాచల్ ప్రదేశ్లో లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ చేసాం. అక్కడ ఉన్న మైండ్ సెట్కి ఇక్కడ ఉన్న మైండ్ సెట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ వాళ్ళకి టూరిజం, బిజినెస్ లేదా డిఫెన్స్, ఈ మూడే. అదే మన గుజరాత్ చూడండి, బిజినెస్ బిజినెస్ బిజినెస్, లేదు యుఎస్ ఆర్ బిజినెస్. యుఎస్లో కాదు, యుఎస్లో ఉన్న 40 to 50% ఆఫ్ ద మోటల్స్ ఆర్ ఫ్రమ్ గుజరాతీస్, రైట్? సో వాళ్ళకి బిజినెసెస్ దట్ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ బ్లడ్. మనకు ఆంధ్ర వచ్చేసరికి ఏంటి, మా అబ్బాయి యూఎస్, మా అబ్బాయి యూకే, మా అమ్మాయి కెనడా. దిస్ ఈస్ ద యూజువల్ థాట్ ప్రాసెస్. అండ్ అది ఎందుకు అంటే అగైన్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. వీళ్ళు ఇంజనీరింగ్ ఏదో వచ్చేసి ఇంజనీరింగ్ ఫినిష్ చేశానా తర్వాత చూసుకుందాం అని పేరెంట్స్ చెప్పడం ఒకటి. రెండు, కాలేజ్లో క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇన్ కాలేజెస్ ఇస్ డిక్లైనింగ్. ఎందుకంటే అంటే నో డిస్రెస్పెక్ట్ టు టీచర్స్ వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెడుతున్నారు. కరికులం మారాల్సింది కరికులం. ఇప్పుడు జెన్ఏఐ ఉంది, జనరేటివ్ ఏఐ ఎన్ని కాలేజెస్లో నేర్పిస్తున్నారు? ఆర్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏఐఎంఎల్ ఉన్నాయి. ఏఐఎంఎల్ ప్రతి కాలేజ్లో సిఎస్సి ఫర్ ఏఐ, సిఎస్సి ఫర్ ఎంఎల్ అని ఉన్నాయి. కొన్ని కాలేజెస్లో సిఐసి ఫర్ ఎయిడ్స్ అని ఒకటి ఉంది. ఏంటది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో వీళ్ళు ఇలా నేర్పిస్తున్నారు. కానీ అది ఎవరు నేర్పిస్తున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద యాక్చువల్గా థీసిస్ టీచర్లు ఎవరైనా నేర్పిస్తున్నారా? మీ కంప్యూటర్ సైన్స్ టీచర్సే ఏఐ నేర్పిస్తున్నారు. సో ఇప్పుడు యూజువల్గా మీరు చూసుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎగిరిపోయింది, మీకు ఎక్కడా కనిపించట్లేదు ఇప్పుడు. అవునవును. నెక్స్ట్ మెకానికల్ కొన్ని చోట్ల తీసేశారు. సిఎస్సి ఒక్కటే ఉంటుంది, సివిల్ తీసేస్తున్నారు, ట్రిపుల్ తీసేస్తున్నారు. సో ఇంకా ఓన్లీ సిఎస్సి రన్ చేసుకోవడానికి అయితే ఇంజనీరింగ్ కాలేజెస్ ఎందుకండి? కోచింగ్ సెంటర్స్ చాలు కదా. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు కావాలి? మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావాలి. బట్ మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు అవసరం లేనప్పుడు, ఎందుకంటే కాలేజెస్ కూడా సిఎస్సి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాయి అంటే, నాకు తెలిసిన వేరే ఒక పెద్ద యూనివర్సిటీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఏంటి అంటే దే డు నాట్ వాంట్ టు సెటప్ ఎనీథింగ్ దట్ హ్యాస్ అ ఫిజికల్ ల్యాబ్. ఎందుకంటే అది కాస్ట్ హెవీ. ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీరింగ్ చెప్పాలి అంటే నాకు లేత్ మెషిన్ కావాలి, సిఎన్సీ మెషిన్ కావాలి, లేజర్ కటింగ్ మెషిన్ కావాలి. నాకు ఇవి కావాలి అంటే నాకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు సిఎన్సీ మెషిన్ ఒక $6,000 పడుతుంది. ఇప్పుడు నేను అంత ఖర్చు పెట్టి ఒక సిఎన్సీ మెషిన్ ఎందుకు పెట్టాలి? అది స్టూడెంట్స్కి నేర్పించడానికి. అదే నేను ఎంత ఎక్స్ట్రాడినరీ ఖర్చు పెట్టినా నాకు ఇలాంటి ఒక అమేజింగ్ ల్యాబ్ రెడీ అయిపోద్ది కదా. 15 లక్షలతో నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోద్ది. ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్ కంప్యూటర్ తెచ్చుకుంటాడు. సో ఈ థాట్ ప్రాసెస్ వల్ల కూడా ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇన్ కాలేజెస్ ఇస్ డిక్లైనింగ్. రెండు, స్టూడెంట్స్ కూడా ఎలా అయిపోయింది అంటే ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్స్. ఎందుకంటే ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళని ఎవరైనా చూడడం, వాడే 15 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు, నేను బయటకు వెళ్ళగానే నాకు 15 లక్షల ప్యాకేజ్ వచ్చేస్తుందని ఒక మిస్కన్సెప్షన్లో ఉంటున్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. మీకు డబ్బులు ఇస్తాయి కంపెనీస్ ఎప్పుడు మీరు యాక్చువల్గా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు. సో వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ద బిగ్గర్ ద ప్రాబ్లమ్ యూ సాల్వ్, ద బిగ్గర్ ద పే చెక్.
అంతే కదా. ఇప్పుడు ఒక సీఈఓకి ఎందుకు అంత డబ్బులు ఎక్కువ వస్తాయి పెద్ద కంపెనీస్లో? ఎందుకంటే వాళ్ళు పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. దాని స్మాల్ డెవలపర్. ఇప్పుడు డెవలపర్ని తీసేసినా ఇంకోటి వచ్చి చేస్తాడు, సీఈఓని ఇమీడియట్గా తీసేస్తే ఇంకోటి వచ్చి ఇమీడియట్గా చేయలేడు. సో అందుకు మీ రిప్లేసబిలిటీ, మీరు ఎంత పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి స్టూడెంట్ స్కిల్ డెవలప్ చేసుకుంటే దెన్ హీ విల్ గెట్ అ వండర్ఫుల్ జాబ్. క్వశ్చన్ ఏంటంటే, పర్సనల్లీ నేను సివిల్ ఇంజనీర్ అనమాట. ఓకే. క్వశ్చన్ ఇప్పుడు నాకు అటాచ్ అయిపోయింది మీరు అన్నదానికి. అది ఏంటంటే, ఇప్పుడు సివిల్ తీసేస్తున్నారు, మెకానికల్ తీసేస్తున్నారు అన్నారు. ఒకసారి సాఫ్ట్వేర్ వచ్చి బూమ్ చేసిన తర్వాత, అంటే సాఫ్ట్వేర్ ఎప్పుడైతే హైదరాబాద్ ఎప్పుడైతే టెక్ సిటీ అయిపోయిందో, ఒకసారి బూమింగ్ పెరిగిపోయింది. హైదరాబాద్, బెంగళూరు మనకున్న ఇప్పుడు టెక్ సిటీలు ఈ రెండే. ఫ్యూచర్లో మళ్ళీ సివిల్ వాళ్ళు దొరకరు కదా, మెకానికల్ దొరకరు, అంటే దేర్ ఆర్ ఛాన్స్ టు బూమ్ అగైన్. 100%. మీకు ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. మీరు సివిల్ ఇంజనీర్స్ అంటున్నారు కదా, కొంచెం కిందకు వస్తే మనకి మేస్త్రులు దొరకరు, గ్రౌండ్ లెవెల్ లేబర్ దొరకరు. ఎందుకు దొరకరు? మొన్నటి వరకు అంటే మా ఫాదర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉండే కాబట్టి ఆయన ఏం చేసేవారు, మేము వైజాగ్లో ఉండేవాళ్ళం, ఎన్ఐడి సెంటర్కి వెళ్ళి అక్కడ సెంటర్లో లేబర్ దొరికేవాళ్ళు. డైలీ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆటోలోనో కార్లోనో ఎక్కించుకోవడం, సైట్కి తీసుకెళ్ళడం, పని చేయించుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం. సో మనకు అలా కొన్ని స్పాట్స్ ఉంటాయి, మీకు విజయవాడలో కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి, వేర్ పీపుల్ విల్ కమ్ టు అ సర్టెన్ ప్లేస్, యూ టేక్ దెమ్ ఫ్రమ్ దర్. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒక 50-60 వేలు వచ్చే 60 ఏళ్ళు వచ్చే వరకు పని చేస్తారు. మనం యూజువల్గా గమనిస్తే కూడా ఈ ఇట్ కెన్ ఎనీ వర్కర్. ప్రాబ్లం ఏమవుతుందంటే, వాళ్ళ పిల్లలు దే ఆర్ నాట్ డూయింగ్ లేబర్ వర్క్. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళు ఎందుకంటే ఎడ్యుకేషన్ అఫోర్డబుల్ అయిపోయింది, ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ అయింది. సో అఫోర్డబుల్ అవ్వకపోయినా యాక్సెసిబిలిటీ పెరిగింది. సో వాళ్ళ పిల్లలు దే డు నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు డైలీ వేజ్ లేబర్. వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తున్నారు, దిస్ ఇస్ గోనా బీ ఇండియాస్ బిగ్గెస్ట్ నెక్స్ట్ ప్రాబ్లమ్, ట్రస్ట్ మీ. ఇప్పటికి కూడా మనకు ఆంధ్రాలో లేబర్ దొరకట్లేదు, షార్టేజ్ ఉంది. మీరు గమనిస్తే ఏ పెద్ద కన్స్ట్రక్షన్ దగ్గర అయినా కూడా మీకు వచ్చే లేబర్ ఎవరైతే ఉంటారో, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు దే కమ్ ఫ్రమ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, ఇక్కడి నుంచే వస్తారు. కానీ ఆంధ్ర వాళ్ళు చాలా తక్కువ. మాకు ఇప్పుడు మా ఊరి పక్కన ఇటుకలు తయారు చేస్తారు, బ్రిక్స్. అక్కడ మన వాళ్ళు ఎవరు పనిచేయరు. ఈ ప్రాబ్లం జనాలకు కనబడట్లేదు. అంటే ఎందుకు కనబడట్లేదు అంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఐటీ జాబ్స్ అనే వస్తున్నారు. అప్పుడు రేపు ఇల్లు ఎవరు కడతారు? రేపన్న రోజున మీకు ఏదైనా ఇష్యూ వచ్చింది, ప్లంబింగ్ ఎవరు చేస్తారు? సో వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ వొకేషనల్ కోర్సెస్ పడిపోయాయి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ పెరిగింది, కానీ అట్ ద సేమ్ టైం మీకు ఈ వొకేషనల్ కోర్సెస్ అండ్ ప్రోగ్రామ్స్ మీద అవేర్నెస్ తగ్గిపోయింది. సో ఇంతకుముందు ఏంటి, మనకి ఇప్పుడు ఒక మేస్త్రి లేదా పెద్ద మేస్త్రి అంటారు చూసారా, వాళ్ళు ఏంటి వర్క్ నేర్చుకుని అలా పొజిషన్స్ పైకి వెళ్తారు. ఇప్పుడు ఒక మేస్త్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ లేదు కదా, సింపుల్ అది. వాళ్ళు ఒక 10 ఏళ్ళు చేశాడు, 11వ ఏడు ఆయనే 10 మందిని పోగేసుకుని ఆయన పెద్ద మేస్త్రి కింద చేస్తాడు, అంతే. లేదు ఇంకో 15 ఏళ్ళు చేశారు, వాళ్ళు ఇంకొంచెం పెద్దగా చేస్తారు. సో వాళ్ళ దగ్గర ఏంటి, ఈ మేనేజర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, ఇలా ఒక యూనిట్, ఒక కమ్యూనిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు అది లేదు కదా, రానున్న నెక్స్ట్ 10 ఏళ్లలో అసలు ఉండదు. అప్పుడేంటి, మనం ఎవరి మీద రిలై అవ్వాలి, కొత్త ఇంజనీరింగ్ టెక్నాలజీస్ మీద రిలై అవ్వాలి, విచ్ విల్ యూజ్ లెస్ పీపుల్. అక్కడ మళ్ళీ ఇన్నోవేషన్ అవసరం. మీకు ఆ ఇన్నోవేషన్ ఎవరు చేయాలి? సివిల్ ఇంజనీర్స్ చేయాలి, అంతే కదా, మెకానికల్ ఇంజనీర్స్ చేయాలి. వీళ్ళు లేరు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వచ్చి ఇవి చేయలేరు కదా, ఏఐ వచ్చి ఇవి చేయలేదు కదా, వీళ్ళు సివిల్ ఇంజనీర్లే ఇటు వస్తున్నారు కదా, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏఐ సైడ్ వస్తున్నారు. కానీ మనకి ప్రాబ్లం ఏంటి, లేబర్ తగ్గిపోయినప్పుడు దాన్ని ఎలాగో మేనేజ్ చేయొచ్చు. ఎలా మేనేజ్ చేస్తాం? ఇప్పుడు ఫోమ్ బేస్డ్ కన్స్ట్రక్షన్ ఒక టెక్నాలజీ వచ్చింది. అదేంటి, మీకు మెకానికల్ లాగే ఉంటుంది, 2 ప్లేట్స్ ఇలా పెడతారు, మధ్యలో ఫోమ్ వేసుకెళ్ళిపోతారు అనమాట. సో ఈ కన్స్ట్రక్షన్కి మీకు మామూలుగా 100 మంది అవసరం అయితే ఇంకో 10 మంది సరిపోతారు, 15 మంది సరిపోతారు. సో వర్కర్స్ తగ్గినా పర్లేదు, బట్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, మానిటరింగ్ అవన్నీ ఎవరు చేయాలి? ఇంజనీర్స్ చేయాలి. ఈ ఇంజనీర్స్ కూడా లేరు. సో ఖచ్చితంగా రేపన్న రోజున ఇప్పుడు మీరు హైదరాబాద్లోనే, ఇప్పుడు మనం ఉన్న సరౌండింగ్స్లోనే యూ వుడ్ ఫైండ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ బిల్డింగ్స్ విచ్ ఆర్ వెరీ హ్యూజ్. అండ్ ఇంకొక రీజన్ కూడా మీరు చూస్తే అవన్నీ వాల్స్తో కట్టివి తక్కువ, గ్లాస్ స్లాబ్ వేసి గ్లాస్. ఎందుకు? ఫాస్టర్ కన్స్ట్రక్షన్, లెసర్ కాస్ట్. సో ఇలాగ మీరు చూసుకుంటూ పోతే రేపన్న రోజున వీ విల్ ఫేస్ అ వెరీ 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 హార్డ్ టైమ్ విత్ సివిల్ ఇంజనీర్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కూడా. ఓకే, దెర్ ఈస్ అ ఛాన్స్, సిమిలర్ ఛాన్స్ ఫర్ సాఫ్ట్వేర్ ఆల్సో, రైట్? వాట్ ఆర్ మై క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ఒక పర్సన్కి వచ్చి 30,000 శాలరీ ఇస్తున్నాం అనుకోండి, అదే జాబ్ 10 మంది చేస్తున్నారంటే, ఇప్పుడు ఓనర్స్ ఏం చేస్తారు, ఖచ్చితంగా సీఈఓ ఏం చేస్తాడు, నీకైతే ఇవ్వలేను, నేను ఖచ్చితంగా వీడిని తీసుకొచ్చుకుంటాను, వాడికైతే ఇప్పుడు వాడి స్టార్ట్అప్ కాబట్టి వాడికి 15,000 10,000 ఇచ్చుకుంటాను. అంటే సిమిలర్గా ఈ సివిల్ ఇంజనీర్కి మెకానికల్ వాళ్ళకి కూడా ఇదే జరిగింది. ఎగ్జాక్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ స్టిల్ ఇప్పటికి కూడా 25,000 పని చేస్తున్నాడు. అదే 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ టెక్లో ఎంత సంపాదిస్తాడు? 1,00,000 పైన సింపుల్గా. సో
సాఫ్ట్వేర్లో ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అసలు? ఉన్నాయి కదండి, ఇప్పుడు ఏ రీప్లేస్ చేసేస్తుంది కదా జనాల్ని. లేదు లేదు, నా పాయింట్ అది కాదు. ఏఐ కాకుండా ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఆల్ ఆర్ వెంట్ టు అమీర్పేట్ అండ్ డూయింగ్ సమ్ కోర్స్ వచ్చేస్తున్నారు. అందులో స్కిల్ ఉన్నవాడు ఉండొచ్చు, స్కిల్ లేనివాడు ఉండొచ్చు. కానీ జాబ్ ఎట్లయినా సరే జాబ్ చేయాలనే ఇంటెన్షన్తోనే వాడు హైదరాబాద్ వస్తాడు. సో జనాలు పెరిగినప్పుడు శాలరీ తగ్గుతుంది కదా, తగ్గిపోతుంది. ఆ ఛాన్స్ అయితే ఉంది హ్యాపీగా. ఎందుకంటే ఇక్కడ మనకి సివిల్ మెకానికల్లో జనాల వల్లే అంటే తగ్గింది. బట్ మీకు సిఎస్సిలో యాడెడ్ అంటే ద చెర్రీ ఆన్ ద కేక్ ఏంటి, ఏఐ కూడా. సో మీకు జనాలే కదా, ఏఐ కూడా. సో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరిలో ఎవరు బాగా పనిచేస్తారు అని చూసుకుని నేను తీసుకుంటాను. ఇప్పుడు లేదు, ఒక నలుగురిలో ఇద్దరిని తీసుకున్నాను. ఆ ఇద్దరిలో ఒకడికంటే నాకు ఏఐ టూల్ ఒకటి బాగా చేస్తుంది అనుకోండి, నేను ఒకటిని కూడా తీసేస్తాను కదా. అంతే కదా, ఎందుకంటే అది కూడా ఆటోమేట్ చేసుకునే ఛాన్స్ నాకు ఉంటుంది కదా. సో ఓవరాల్గా మీరు గమనిస్తే మనకి కంపెనీ మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుంది. ఇప్పుడు రిసెషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు L1 స్టాఫ్ కన్నా మిడ్ లెవెల్ మేనేజర్స్ని తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే, ఇప్పుడు స్టార్టింగ్ స్టాఫ్కి ఎంత 3 lakhs ఇస్తున్నారు అనుకోండి, మిడ్ లెవెల్ మేనేజర్స్కి 10 or 12 ఇస్తారు. సో నేనేం ఆలోచిస్తా, ఒక మిడ్ లెవెల్ మేనేజర్ ఈజ్ ఈక్వల్ టు 4 freshers. ఎగ్జాక్ట్లీ 12, 3. సో ఆ బేసిక్ మ్యాథ్ చేసుకుని ఎవరైతే అవసరం లేదో, అగైన్ ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే, మీకు నిజంగా స్కిల్ ఉండి మీరు మంచిగా చేస్తే ఎవరు తీయరు. నోబడీ విల్ రిమూవ్ యూ, అండ్ ఈవెన్ ఇఫ్ దే రిమూవ్ యూ, యూ విల్ గెట్ అ బెటర్ జాబ్. కానీ ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ అ జాబ్, అంటే ఇప్పుడు అనుకోకుండా వచ్చి ఉన్నారనుకోండి, లేదు యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ యూఆర్ స్టిల్ డూయింగ్, యూ డు నాట్ నో వెల్ యూఆర్ స్టిల్ డూయింగ్, అలాంటి ఛాన్సెస్లో ద ఛాన్సెస్ ఆఫ్ అ మిడ్ లెవెల్ మేనేజర్ గెటింగ్ రిప్లేస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై. సో ఆ ఒక్కడిని తీసేసి నేను నలుగురిని వేసుకుంటాను కదా అని అనుకుంటాడు అంతే ఎవరైనా. చూసుకుంటే సార్, ఆఫ్టర్ కోవిడ్ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ నిర్దాక్షిణ్యంగా ఓవర్ నైట్లో ఆల్మోస్ట్ thousands of ఎంప్లాయీస్కి రిజిగ్నేషన్ ఇచ్చారు. అసలు అలా ఎందుకంటే పాండమిక్ ఎఫెక్ట్ వల్లేనా, లేదంటే అసలు అలా ఎందుకు జరుగుతుంది? సో ఇప్పుడు ఈ కంపెనీస్కి ఏంటంటే అండి, దే యూజువలీ హ్యావ్ thousands of crores ఇన్ రిజర్వ్, రైట్? సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న న్యూస్ చదివాను, గూగుల్ హ్యాస్ లేడ్ ఆఫ్ అట్లీస్ట్ అబౌట్ 1,000+ ఎంప్లాయీస్, ఆర్ మేబీ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, 100+ or 1,000+ ఎంప్లాయీస్, ఆ నెంబర్ కరెక్ట్ గుర్తులేదు, హూ ఆర్ వర్కింగ్ ఆన్ ఆండ్రాయిడ్ ఫంక్షన్. ఓకే, రైట్. సో ఎందుకు అలా చేశారు అంటే, ఇప్పుడు బేసిక్గా ఈ పెద్ద పెద్ద కంపెనీస్కి ఏమి ఉంటాయి, దే హ్యావ్ అ P&L స్ట్రక్చర్ ఇన్ మైండ్, అండ్ దే నీడ్ టు పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఈ R&D సెగ్మెంట్స్ ఏంటి, ఇప్పుడు మెటా ఉంది, మెటా హ్యాస్ మేడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆన్ VR సెగ్మెంట్. ఇప్పుడు యూ మస్ట్ హ్యావ్ సీన్ మార్క్ జుకర్బర్గ్ ప్లేయింగ్ విత్ దట్, డూయింగ్ బాక్సింగ్, MMA, ఇవన్నీ కూడా. సో దాని మీద వాళ్ళు రీసెర్చ్ ఎక్కువ పెట్టారు. ఇప్పుడు మెటా అనేది ఏ కంపెనీ, ఫేస్బుక్ లాంచ్ చేసింది. సో వాళ్ళకి VR మీద పనిచేయాల్సిన అవసరం ఏంటి టెక్నికలీ, రైట్? ఇట్ ఈస్ నాట్ దట్ మేజర్ బిజినెస్. కానీ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎందుకు చేస్తారు అటువైపు అంటే, దే ప్రెడిక్ట్ దట్ దిస్ ఇస్ గోనా బి నెక్స్ట్ బిగ్, అండ్ అందుకు దే పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇట్. సో ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి ఒక ఫంక్షన్ నుంచి నాకు డబ్బులు అది కోవిడ్ వల్ల అంటారా? 100% కోవిడ్ వల్లే. ఎందుకు కోవిడ్ వల్ల అంటారా? ద మేజర్ రీజన్ ఇస్, మీకు కోవిడ్ వల్ల కొన్ని బిజినెసెస్ ఎక్స్ట్రీమ్గా బూమ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, దే హ్యాడ్ అన్ ఎక్స్ట్రీమ్ బూమ్. ఎందుకు బూమ్ అయింది? జనాలు ఖాళీగా ఉన్నారు, యూట్యూబర్స్ అందరూ బూమ్ అయ్యారు కోవిడ్లో, అని కొత్త యూట్యూబర్లు పుట్టుకొచ్చారు, కంటెంట్ క్రియేటర్లు అందరూ పుట్టుకొచ్చారు. సో ఇవన్నీ ఎందుకు అయ్యాయి? జనాలకు బోల్డ్ ఫ్రీ టైం ఉంది. బట్ ఇప్పుడు మీరు చూస్తే అట్లా తగ్గిపోయింది. సో ఇప్పుడు అలానే మెటాకి కూడా ఏంటి, దేర్ ఫంక్షన్స్ వెన్ ఎవ్రీబడి వాజ్ లైవ్ అండ్ ఆఫ్లైన్ వాజ్ వెరీ హై. ఎందుకంటే చాలా కంపెనీస్ షట్ అయిపోయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ తీసుకోండి, రెస్టారెంట్స్ యాడ్స్ రన్ చేస్తాయి కదా, ఆ రెస్టారెంట్ రన్ చేసి యాడ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో, మేబీ అది ఒక 100 కోట్లు అయితే ఉండొచ్చు కదా అక్రాస్ ఇండియా. మీరు చూసుకుంటే తక్కువ అంటే KFC, డామినోస్, మెక్డీ, ఇలా ఏవైతే ఉన్నాయో అన్ని యాడ్స్ రన్ చేస్తాయి. అన్నిటికీ బ్రాండింగ్ మార్కెటింగ్ చేస్తారు. ఎక్కడ చేస్తారు? మెటాలోనే కదా, ఇన్స్టాగ్రామ్. సో ఒక్కసారి వీళ్ళ బిజినెస్ అంతా డౌన్ అయిపోయినప్పుడు వీళ్ళంత మార్కెటింగ్ బడ్జెట్ పెట్టరు. వీళ్ళంత మార్కెటింగ్ బడ్జెట్ పెట్టినప్పుడు కంపెనీకి ఆ ఎంప్లాయీస్ అవసరం ఉండదు కదా. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అన్ అజంప్షన్. కానీ డ్యూ టు కోవిడ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్ లాసెస్. అమెజాన్ ఎందుకు అంటారా, వాళ్ళు ఈకామ్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ లే ఆఫ్ చేస్తారు. ఎందుకంటే ఈకామ్ డెలివరీస్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈకామ్ అనే ఒక కంపెనీ ఉంది, వాళ్ళని డెలివరీ acquired it at 1,400 crore or something. This company was once valued at 7,000 crores. దాన్ని వీళ్ళు 14 ఈకామ్ ఎక్స్ప్రెస్ ఈకామ్ సంథింగ్, ఐ ఫర్గాట్ ద నేమ్, బట్ వీళ్ళు వన్స్ వాల్యూడ్ ఎట్ 7,000 crore. నౌ దే సోల్డ్ దేర్ కంపెనీ ఎట్ 1,400 crores. అవసరం ఏంటి? ఎందుకు అంటే ఈ ట్రేడ్ వార్ అయ్యి ఉండొచ్చు,
సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ విల్ ఎఫెక్ట్ బిజినెస్. అంటే ఇట్ కెన్ బి జియోపొలిటికల్ ఇష్యూస్, ఇట్ కెన్ బి ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇట్ కెన్ బి ద ఫౌండింగ్ టీమ్ ఇష్యూస్. సో పాపం ఈకామ్లో ఏమైంది, వన్ ఆఫ్ దర్ కో ఫౌండర్స్ ఎక్స్పైర్డ్. సో దానివల్ల ఏమైంది, ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ తగ్గి, సో వేరియస్ రీజన్స్, లీడర్షిప్ మారి, డెసిషన్ మేకింగ్ మారి, సో అలాగా కంపెనీ కాస్త డిక్లైన్ అయింది. అండ్ దట్ ఈస్ వెన్ డెలివరీ థాట్ ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ టు అక్వైర్ దెమ్, దే హవ్ అక్వైర్డ్ దెమ్. సో ఇట్స్ గోన్ బి అ వార్ ఇన్ ద నెక్స్ట్ 5-10 years ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ఎందుకంటే ట్రేడ్ కానీ బిజినెసెస్ కానీ దే గోన్ బి బ్రూటల్. సో కొత్తగా స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇన్వెస్టర్ని ఇంప్రెస్ చేయాలన్నా వాళ్ళు ఫండింగ్ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఫండింగ్ తెచ్చుకోవాలంటే అసలు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఓకే, సో ఇప్పుడు మేము చేసిన రెండు కూడా వీ హ్యావ్ బీన్ బూట్ స్ట్రాప్డ్ అండి. సో వీ డిడ్ నాట్ రేస్ ఫండ్స్. ఐఎమ్ అగేన్స్ట్ రేజింగ్ ఫండ్స్ ఫర్ సమ్ రీజన్. ఓకే, అంటే నాకు నచ్చదు అని నేను అన్ను, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. అంటే మీకు అవసరం ఉంటే మీరు తీసుకోండి, నాకైతే అవసరం పడలేదు, నేను తీసుకోలేదు. ఓకే, సో నిజంగా అవసరం పడినా కూడా నేను తీసుకునే ఉద్దేశం లేదు, అంటే అన్లెస్ ఐ వాంట్ టు స్కేల్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎందుకంటే మనం ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తాం. వీసీ అరే వీళ్ళు 1500 కోట్లు రేస్ చేశారు, దిస్ గైజర్ గోన్ రాక్ విల్ లైఫ్ సెటిల్డ్ అనుకుంటాం. కాదు, దే హ్యావ్ 1500x ప్రెషర్ ఆల్సో. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అవును, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. దే నీడ్ టు గివ్ యూ రిటర్న్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ డబ్బులు పెడుతున్నారు అంటే, ఇప్పుడు మనకి బ్యాంకు లోన్ ఇస్తేనే వాడు 10% ఇంట్రెస్ట్ వేస్తాడు. అలాంటిది ఒక వీసీ వచ్చి మీకు రిస్క్ టేకింగ్ కెపాసిటీ మీద మీకు డబ్బులు ఇస్తున్నాడు అంటే వాడికి 100x రిటర్న్ కావాలి కదా. ఇప్పుడు మీరు ఒక 100 కోట్లు, మీరు ఒక ₹1 కోటి తీసుకుంటే మీరు వాడికి 100 కోట్లు ఇవ్వగలగాలి నెక్స్ట్ 5 yearsలో. అంటే మీరు ఎంత ప్రెషర్ తీసుకోవాలి? సో టెక్నికలీ దట్ ఈస్ నాట్ వెరీ వెరీ హెల్దీ ఫర్ ఫౌండర్ ఇన్ జనరల్. ఓకే, సో అంటే ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ 100%. అలానే బూట్ స్ట్రాపింగ్ స్ట్రెస్ కాదా అంటే అది స్ట్రెస్సే, ఎందుకంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ అన్సర్టనిటీ. సో మీకు ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పిక్చర్ చూసాను నేను ఎప్పుడో. ఒక ఏరోప్లేన్ ఉంటుంది, చిన్న రన్వే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ ఏరోప్లేన్ వెళ్తున్న కొద్దీ నేను రోడ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళేది బూట్ స్ట్రాప్డ్. ఒక ఇంతవరకు రన్వే ఉండేది వీసీ ఫండెడ్. బట్ అల్టిమేట్గా ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు ఫ్లై ద ప్లేన్, రైట్? సో ఒక ఇన్వెస్టర్ని ఇంప్రెస్ చేయడానికి మీకు ఏం కావాలి? కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, one, I'm not an expert in that area, but what I feel is they want to see your previous experience and track record. అండ్ ఒక ఇన్వెస్టర్ బేసిక్గా ఏంజల్ రౌండ్లో చూసేది ఏంటి అంటే, మీకు విల్ పవర్ ఎంత ఉంది, మీరు గివ్ అప్ ఇవ్వకుండా చేయగలుగుతారా లేదా. ఎందుకంటే దే ఆల్సో అండర్స్టాండ్ బిజినెస్ ఇస్ హార్డ్. సో ఇప్పుడు ఒక బిజినెస్ ఖచ్చితంగా లాస్ అయిపోతున్నా కూడా ఒక ఫౌండర్ మైండ్ సెట్ ఇస్ ద ఫస్ట్ ప్రైమరీ థింగ్. సెకండ్, వాట్ ఈస్ యువర్ విజన్? మీరు ఓవర్వ్యూ ఎంతవరకు ఉంది? మీరు ఓన్లీ ఈ రూమ్ వరకు చూడగలుగుతున్నారా, ఈ బిల్డింగ్ వరకు చూడగలుగుతున్నారా, ఇంకో 10 kilometers చూడగలుగుతున్నారా? వేర్ డూ వాంట్ టు టేక్ ద బిజినెస్ అహెడ్? సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ప్రిలిమినరీ. వాళ్ళకి అవి నచ్చితేనే దే విల్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ డీటెయిల్స్, యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, దాట్ అండ్ ఎవ్రీథింగ్. ఒక ప్రాసెస్, డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఉంటుంది, అదంతా సెకండరీ. కానీ ప్రైమరీ ఏంటంటే ఫస్ట్ మీకు అసలు అర్థం, వాళ్ళకి ఫౌండర్ నచ్చాలి, ఆ ఫౌండర్ చేయగలుగుతాడన్న నమ్మకం కలగాలి. అది ఎలా కలుగుతుంది అంటే వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ, స్టోరీ, వీటి బట్టి వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. మీరు వైజాగ్ బ్యాక్గ్రౌండ్ కదా, సో హైదరాబాద్ వచ్చి 4-5 years. ఆర్ యూ మిస్సింగ్ వైజాగ్? చాలా అండి, బికాజ్ వైజాగ్ డెఫినెట్లీ. ఎందుకంటే దో ఐ వాజ్ బోర్న్ ఇన్ కాకినాడ నేను, బట్ నా 12th వరకు ఐ వాజ్ ఇన్ వైజాగ్. 12th తర్వాత ఐ మూవ్ టు పంజాబ్, దెన్ వర్క్డ్ ఇన్ బెంగళూరు, కమ్ బ్యాక్. బట్ మళ్ళీ కోవిడ్ అప్పుడు 1 year ఐ వాజ్ ఇన్ వైజాగ్ ఓన్లీ డ్యూరింగ్ దిస్ రెస్టారెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో వైజాగ్ ఏంటి అంటే, ఐ పర్సనలీ ఫీల్ అంటే వన్ థింగ్ దట్ ఐ మేజర్లీ మిస్ అబౌట్ వైజాగ్ ఇస్ బీచ్ అండ్ ద లీజర్. ఎందుకంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్ళి కూర్చోాలి అనిపించింది అనుకోండి, ఒక పీస్ఫుల్ ప్లేస్. అంటే హైదరాబాద్ ఇస్ ఫర్ హస్లర్స్. అంటే బేసిక్గా యూ వాంట్ టు పుట్ ఇన్ డే అండ్ డే అవుట్ వర్క్. హైదరాబాద్, బెంగళూరు కూడా అలానే. అంటే దో దే ఆర్ బ్యూటిఫుల్ సిటీస్, నో డౌట్. కానీ వైజాగ్లో వన్ థింగ్ ఐ మిస్ ఇస్ బీచ్. సో ఎందుకంటే ప్రశాంతంగా వెళ్ళి కూర్చుందాము అంటే ఇక్కడ అలాంటి ప్లేసెస్ లేవు. ఎక్కడున్న ప్లేసెస్ అక్కడ లేవు. సో ఇక్కడ మనకేంటి, వీ హ్యావ్ కెఫేస్. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ యూ గో దేర్. ఎందుకంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఐ అండ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ ఇస్ ఫిగరింగ్ అవుట్ వాట్ టు ఈట్ వెన్. ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చుకోవాలి లేదా ఎక్కడికి వెళ్ళి తినాలి అన్నదో పెద్ద హెడ్ఏక్, రైట్? సో అంటే వైజాగ్లో నాకు హెడ్ఏక్ లేదు, ఎందుకంటే ఐ నో అ ప్లేస్, ఐ వాంట్ టు ఈట్ ఇట్ ఫ్రమ్ దర్. సో అలాగా కొన్ని ఆస్పెక్ట్స్ ఐ డూ మిస్ ఇట్ డెఫినెట్లీ, ఎందుకంటే ఇట్ ఈస్ అ లిటిల్ పీస్ఫుల్ దేర్. సేమ్ విత్ ఎనీ tier 2 అన్న కానీ ఎనీ సిటీ దట్ ఈస్ నాట్ సో మచ్ ఏమంటాం, ఎక్కువ ఐటీ కంపెనీస్ తక్కువ ఉండే ఏరియాస్లో మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, వేర్ యు ఆర్ పీస్ఫుల్, యూ కెన్ గో రోమ్ అరౌండ్ వితౌట్ హ్యావింగ్ స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన పాపులేషన్ కూడా ఎక్కువ.
అక్కడితో కంపేర్ చేసుకుంటే. సో దానివల్ల ట్రాఫిక్ రష్ పొల్యూషన్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ ఐ డూ మిస్ వైజాగ్. యా, వైజాగ్ ఇప్పుడు టీసీఎస్ అంటున్నారు కదా సార్. అవును, టీసీఎస్ వస్తుంది. సో మీరు అక్కడ ఏమైనా స్టార్ట్ చేసే ప్లాన్స్ ఉన్నాయా ఫ్యూచర్లో? టీసీ అలా ఏం లేదండి. ఇప్పుడు వీ వాంట్ టు, సో నా పర్సనల్ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే ఐ వాంట్ టు గో యాజ్ రిమోట్ యాజ్ పాసిబుల్. ఓకే. సో ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఓన్ ప్లేస్లో ఉండి వర్క్ చేసుకుని ఫ్రీడమ్ ఇద్దాం అన్న థాట్లోనే ఉన్నాను నేనైతే. ఎందుకంటే ఐ ఆల్సో వాంట్ టు వర్క్ దట్ వే. ఎందుకంటే ఐ హ్యాడ్ అన్ ఆఫీస్ ఫర్ 3.5 years నౌ. సో వీ మూవ్ టు టీ హబ్ వెరీ రీసెంట్లీ. సో ఇంతకు ముందు వీ వర్ ఎట్ అ డిఫరెంట్ ప్లేస్. సో ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎలా అయిపోయింది అంటే ఐ థింక్ పీపుల్ వాల్యూ ఫ్రీడమ్ ఓవర్ ఎవ్రీథింగ్, అట్లీస్ట్ నౌ. ఎందుకంటే మనం నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ జెన్జీ. సో హైరింగ్ జెన్జీస్ ఇస్ నెక్స్ట్, ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. సో వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఆ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్, ఎక్స్పాండ్, వర్క్ మల్టిపుల్ జాబ్స్. ఇంతకు ముందు మనకి ఇవి ఉండేవి చూడండి, యూ షుడ్ నాట్ డూ మూన్ లైటింగ్ అనేవారు, ఇప్పటికీ అంటున్నారు. బట్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఏంటంటే ఇండియా ఇస్ గోన్ స్లోలీ కన్వర్ట్ ఇంటూ అ గిగ్ బేస్డ్ ఎకానమీ. యూ వాంట్ టు డూ స్మాల్ వర్క్స్, యూ వాంట్ టు ఎర్న్, యూ వాంట్ టు బీ హ్యాపీ. సో ఆ మోడ్లోకి మనం ఎప్పుడైతే మారిపోతున్నామో వాట్ ఐ వాంట్ టు డూ అట్లీస్ట్ ఇస్ ట్రై రిమోట్ వర్క్ మోర్, రైట్? అండ్ దట్ ఈస్ వై ఐ డు నాట్ కంపెల్ ఎనీబడి టు కమ్ టు ఆఫీస్. మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోండి, బట్ ఐఎమ్ హ్యాపీ ఫై మై వర్క్ ఇస్ డన్. యా, చూసుకుంటే సార్ ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యారో సివిల్ ఇంజనీర్, మెకానికల్ తీసుకోండి, మెకానికల్ అయిన గ్రాడ్యుయేట్ F1తో యూఎస్ వెళ్ళాడు అనుకోండి, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మారుస్తాడు, అంటే సిఎస్సికి వెళ్ళిపోతాడు, షిఫ్ట్ అయిపోతాడు ఆటోమేటిక్గా. ఈ చేంజింగ్లో అసలు ఎంత స్ట్రగుల్ అవుతాడు క్యాండిడేట్ జాబ్ రావడానికి. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువైపోయారు, మాస్టర్స్ ఎంఎస్లో ఇప్పుడు ఎక్కువైపోయారు, అక్కడ పరిస్థితి అసలు ఎలా ఉంది కంపేర్ టు ఇండియా? ఇట్స్ అ బ్లడ్ బాత్ దేర్ అండి. ఎందుకంటే అట్లీస్ట్ ప్రెసెంట్ ఉన్న సినారియో అయితే యూఎస్ రావద్దనే చెప్తున్నారు ఎవరైనా. అవును, ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఎక్స్ట్రీమ్గా ఉంటేనే కానీ యూఎస్ వెళ్ళకుండా అని అంటారు. యూకే కూడా నాకు తెలిసిన చాలా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఐ హ్యావ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ యూకే అండ్ యూఎస్. నా బ్యాచ్మేట్స్ ఇంచుమించు అందరూ యూఎస్లోనే ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటి, దీస్ గైస్ వెంట్ 3 years ago, 4 years ago. ఓకే. సో అప్పటికి వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్న్షిప్ జాబ్స్ వచ్చేసాయి. బట్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి ఏంటి అంటే దెర్ ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్ రిస్ట్రిక్షన్స్ నౌ. ఇప్పుడు యూకే ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూకే అబ్జర్వ్ చేసుకున్నారనుకోండి, యూకేలోంచి జనాలు జాబ్ రాకపోతే వెనక్కి వచ్చేసిన వాళ్ళు 80% నాకు తెలుసు. అంటే దెర్ ఆర్ 80% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ కమ్ బ్యాక్ విత్ అ లోన్, వితౌట్ అ జాబ్. సో ఇక్కడికి వచ్చి పోనీ ఇక్కడ జాబ్ కావాలి అంటే నాకు మీరు రెజ్యూమే ఇచ్చారు, నేను మీ రెజ్యూమేలో లండన్ స్కూల్ అని ఏదో చూశాను, నేనేమనుకుంటాను, అరే ఇంత పెద్ద కాలేజ్లో చేసి వచ్చారు లేదా బయట నుంచి చేసి వచ్చారు, నా స్టార్ట్అప్లో ఏం చేస్తారు ఈయననే అనుకుంటాను నేను. ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉంటాయి. ఎందుకంటే మీకు లోన్ కూడా ఎంత 40 లక్షల లోన్ ఉంటుంది అంటే దాని ఈఎంఐ మీకు నెలకు ఒక 50,000 40,000 కట్టాల్సి ఉంటుంది. మీరు 40,000 ఈఎంఐ కట్టాలి అంటే మీకు ₹1,00,000 జీతం రావాలి. సో నేను మీకు ₹1,00,000 ఇవ్వగలుగుతానా, లేదా ఆ 1,00,000 ఇచ్చి ప్లేస్లో మీలాంటి వాళ్ళు నా 4 తీసుకోగలుగుతానా ఇండియాలో చదివిన వాళ్ళు. సో దానివల్ల ఏమైంది అంటే స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ జాబ్స్ దేర్ అండ్ జాబ్స్ హియర్ ఆల్సో. యూఎస్లో కూడా అదే సినారియో. యూఎస్లో అయితే ఇప్పుడు ఇట్ ఈస్ ద వర్స్ట్ మార్కెట్. అంటే మీరు బ్లాక్ రాక్ కానివ్వండి, జేపీ మార్గన్ కానివ్వండి, మార్గన్ స్టాన్లీ కానివ్వండి, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే వీఆర్ ఆల్రెడీ ఇన్ రిసెషన్ అంటున్నారు. జేపీ మార్గన్ సేస్ వీఆర్ 60% ఛాన్సెస్ దట్ వీ విల్ గెట్ ఇన్ టు అ రిసెషన్. బ్లాక్ రాక్ CEO సేస్ BlackRock manages about $10 trillion in asset management. That's like the biggest company that is into asset management. ఆ CEO చెప్పడం ఏంటంటే వీఆర్ ఆల్రెడీ ఇన్ రెసెషన్ అంటున్నారు, రైట్? సో ఖచ్చితంగా జాబ్స్ అయితే ఒకటి ఆటోమేట్ అయిపోతున్నాయి, 2 ఈ ట్రేడ్ ఇష్యూస్ నడుస్తున్నాయి, 3 జియో పాలిటిక్స్ అంత బాగాలేవు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మీరు మాస్టర్స్కి వెళ్ళడం కన్నా అండర్ గ్రాడ్కి వెళ్ళడం బెటర్. నిజంగా యూఎస్ వెళ్ళిపోవాలి అని ఉంటే, ఎందుకంటే అండర్ గ్రాడ్ మీకు ఒక 3 years పడుతుంది లేదా 4 years పడుతుంది, ఆ తర్వాత పీజీ చేస్తారు అంటే 6 years మీకు ఇంకా టైం లైన్ ఉంది. సో ఆ 6 years కూడా ఏంటంటే ఇట్ ఈస్ అ లిటిల్ అన్స్టేబుల్ ఓన్లీ, ఎందుకంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు. దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మీరు 6 years ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ దొరికే స్కోప్ కూడా ఉంటుంది రాదర్ దాన్ జస్ట్ 2 years. సో యా, జేపీ మార్గన్ చూసుకుంటే బ్యాంకింగ్ కాదు సార్, జేపీ మార్గన్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్, బ్యాంకింగ్. యా, సో వాళ్ళకి కూడా ఏ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఉంటుందండి, బట్ మిగతా ఇండస్ట్రీస్కి ఉన్నంత ఉండదు. ఎందుకంటే ఫైనాన్షియల్ డేటా కాస్త సెన్సిటివ్ అండ్ సెక్యూర్ డేటా కాబట్టి ఈవై, PwC, మార్గన్ స్టాన్లీ, జేపీ మార్గన్ ఇవన్నీ కూడా దిస్ ఆర్ ఆల్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బ్యాంకింగ్. వీళ్ళలో కూడా AI వస్తుంది, బట్ యాజ్ ఫర్ యాజ్ వాట్ ఐ నో వీటిని అంత ఈజీగా రిప్లేస్ చేయదు. ఎందుకంటే ఫైనాన్షియల్ డేటా ఇండియాలో అట్లీస్ట్ యూ స్టిల్ నీడ్ అ CA టు సైన్ యువర్ డాక్యుమెంట్స్. ఎగ్జాక్ట్లీ, రైట్? సో ఆ అథారిటీ ఆర్ ఆ పవర్ అయితే వాళ్ళకి, దట్ ఎడ్జ్ ఇస్ ఆల్వేస్ దేర్ విత్ దెమ్. మీ కంపెనీ నేమ్ వచ్చేసరికి అది ఎలా పిక్ చేశారు సార్?
సో వర్టోసిటీ అనేది మేజర్గా ఏంటంటే నేను చదువుకుంది ఎల్పియూలో. సో ఎల్పియూలో స్టూడెంట్స్ని వర్టోస్ అంటారనమాట. సో VRTO ఇస్ ద నేమ్. సో నాకేమనిపించింది అంటే ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు దట్ వర్డ్ బికాజ్ నేను ఒక 4 years అక్కడ స్పెండ్ చేశాను అండ్ ఇట్ ఈస్ ఆల్ ఇట్ గివ్స్ అ గుడ్ వైబ్. సో అండ్ ఇట్ ఇస్ కాల్డ్ స్టూడెంట్స్. సో ఎందుకంటే మేము లాంచ్ చేసినప్పుడు కూడా వీ వాంటెడ్ టు ఎన్ష్యూర్ వీ గివ్ స్టూడెంట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్. సో ఇంకా అప్పుడేమనుకున్నాం అంటే లెట్ us put it as Verto City, where Verto stands for student and city stands for hub. So అంటే it is a hub where every student can come, learn and grow. So ఇంకా ఆ థాట్తో we have named it as Verto City. ఓకే, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టార్టప్ అండ్ బిజినెస్? ఓకే, సో యూజువల్గా ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే మనకి బయట సో బోత్ ఫాల్స్ అండర్ బిజినెస్ అల్టిమేట్లీ. ఒక స్టార్టప్ అయినా కూడా బిజినెస్సే. కానీ జనరల్ అవుట్లుక్లో ఏంటి అంటే మీకు ఒక 1000x రిటర్న్ ఇచ్చేది స్టార్టప్. మీరు సస్టైనబుల్గా ఏదైనా అంటే ఎవ్రీ మంత్ సర్టెన్ రెవెన్యూ ఉండి ఒక లైఫ్ స్టైల్ కింద చేసుకునేది బిజినెస్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పానీపూరి బండి అది కూడా బిజినెస్సే. అట్ ద సేమ్ టైం మీకు శాటిలైట్ అది కూడా బిజినెస్సే. కానీ ద డిఫరెన్స్ ఇస్ ఆన్ వాట్ స్కేల్ కెన్ యూ డూ అండ్ హౌ మచ్ కెన్ యూ స్కేల్ ఇట్ అప్. సో ఆ స్కేలబిలిటీ ఫ్యాక్టర్ కమ్స్ ఇన్ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ అ స్టార్ట్అప్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ అ స్టార్ట్అప్. సో ఎడ్యుకేషన్ ఇస్ అ ఓల్డెస్ట్ బిజినెస్ మోడల్ అవైలబుల్ ఇన్ ఇండియా, టు బీ వెరీ ఆనెస్ట్. నలంద యూనివర్సిటీ ఎప్పటి నుంచి ఉంది. సో ఆల్ దీస్ యూనివర్సిటీస్, కాలేజెస్, గురుకుల్స్ ఇవన్నీ కూడా ఓల్డెస్ట్ బిజినెస్ మోడల్స్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సీ ఈ-కామర్స్ ఉంది లేదా క్విక్ కామర్స్ ఉంది, దట్స్ అ స్టార్ట్అప్. ఎందుకంటే అదొక ఇన్నోవేటివ్ న్యూ ఐడియా అండ్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ నెవర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ అండ్ ఈజ్ సూపర్ స్కేలబుల్. ఎందుకంటే మీకు ఎన్ని యూజర్స్ వస్తారు, మీ ఓవరాల్ యూజర్స్ వాళ్ళ లైఫ్ టైం వాల్యూ ఎంత ఉంటుంది అంటే దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఒక 130-140 crore పాపులేషన్ ఉంటే ఆ 140 crore పాపులేషన్ కెన్ బి యువర్ కస్టమర్స్. సో ఆ స్కేల్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. సో మనకి మేజర్ డిఫరెన్స్ వచ్చేది ఎక్కడంటే అక్కడ. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారు, నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నా అంటారు. కానీ వాళ్ళు యాక్చువల్లీ స్టార్ట్ చేసేది బిజినెస్. ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక ఫ్రాంచైజ్ తీసుకుని ఒక ఫర్ ఎగ్జాంపుల్ టీ టైమే తీసుకోండి. వాళ్ళు హీ స్టార్టెడ్ యాజ్ అ టీ షాప్ అండ్ ఆయన ఈ రోజు అన్ని ఫ్రాంచైజెస్ ఇవ్వగలగడానికి కారణం ఏంటి, ద బ్రాండ్ నేమ్. అండ్ ఇట్ ఈస్ అ బిజినెస్ ఓన్లీ. సో మీరేంటి, మీ థ్రెషోల్డ్ ఉంటుంది కదా, మీరు ఈ మంత్ ఆ టీ షాప్లోంచి మాక్సిమం ఎంత చేయగలుగుతారు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, పోనీ 1 కోటి రూపాయలు. సో ఇప్పుడు మనకి టీ షాప్ ఎదురుగుండా నిలోఫర్ కెఫే ఉంది. సో అందులో వాళ్ళ రెంటే 40 లక్షలు నెలకి కెఫేకి. సో వాళ్ళ మాక్సిమం థ్రెషోల్డ్ ఏంటి, మేబీ రోజుకి 10 కోట్లు. అంటే నెలకి 300 కోట్లకు మించి వాళ్ళు చేయలేరు. అంటే ఇంకా వాళ్ళు ఏం చేసినా కూడా అందులో 300 కోట్ల మించి చేయలేరు. అదే మీరు ఆన్ ది అదర్ హ్యాండ్ ఎందుకంటే అది కూడా ఒక బిజినెసే. ఆన్ ది అదర్ హ్యాండ్ ఫర్ అ స్టార్ట్అప్ ఇఫ్ యూ సీ ద స్కేల్ కెన్ బి 1000x. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OpenAI ఈజ్ అ స్టార్ట్అప్, ఇట్స్ నాట్ అ బిజినెస్. ఇప్పుడు OpenAI స్కేల్ ఎంత, నో టుడే ఇట్ ఈస్ వాల్యూడ్ ఇన్ బిలియన్స్, రైట్? సో ఆ మేజర్ డిఫరెన్స్ జనాలకి అర్థమైతే లైఫ్ విల్ బి అ లాట్ మోర్ ఈజియర్. ఎందుకంటే investors want to invest in those that are 1000x return, that will give you 1000x return. Exactly. They do not want to invest in your regular businesses. మీకు బొటిక్ పెట్టుకుంటా అంటున్నారు, మీకు బొటిక్కి వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఎవరు? ఎందుకంటే వాళ్ళకి 100x రిటర్న్ రాదు. మీరు ఏం చేసినా వాళ్ళకి 100x రిటర్న్ రాదు. అదే మీరు ఒక D2C బ్రాండ్ స్టార్ట్ చేస్తానంటున్నారు, మేబీ యువర్ టీ-షర్ట్ బ్రాండ్ ఆర్ షర్ట్ బ్రాండ్, జనాలు డబ్బులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మీకు కస్టమర్ స్కేల్ చాలా పెద్దది. బొటిక్ అంటే ఇట్ ఇస్ లిమిటెడ్. సో యూ విల్ హ్యావ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్, యూ హ్యావ్ అ థ్రెషోల్డ్. బట్ స్టార్ట్అప్ అది ఉండదు. సో ఆ డిఫరెన్స్ వెరీ క్రూషియల్. రెండు, వీ హ్యావ్ అ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ సెంటర్ ఇన్ వడోదరా. అండ్ వై వీ పిక్డ్ వడోదరా ఇస్ బికాస్ వీ వాంటెడ్ టు హెల్ప్ ఎనీబడి హూ వాంట్స్ టు డూ అ బిజినెస్ గో ఫ్రమ్ 0 to 90. అంటే 0 to 1 in 90 days బేసిక్గా. సో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఐడియా వ్యాలిడేషన్ నా దగ్గరకు వచ్చారు. సో మీరు I would not say I am helping startups there. I would just say I'm helping any business flourish. Okay. It can be any business. మీరు శారీ షాప్ పెడతారా, బొటిక్ పెడతారా, ఒక అమూల్ ఫ్రాంచైజ్ తీసుకు పెడతారా, సిమెంట్ షాప్ పెడతారా, there are hundreds of businesses that you can do. అంటే హ్యాపీగా ప్రశాంతంగా నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకుంటూ చేసుకోగలిగే బిజినెస్లు బోల్డ్. ఎగ్జాక్ట్లీ. కానీ అవి జనాలకు తెలియవు. అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ దే డు నాట్ నో. ఎందుకు మీకు ఒక ఇనిషియల్ 5 lakhs ఉంది క్యాపిటల్, మీరు 5 lakhsతో బోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, నెలకి 50,000 సంపాదించేవి. సో ఇలాగ మీరు ఏదైనా స్టార్ట్ చేద్దాం అన్న థాట్ మీ దగ్గర ఉంటే కనుక యూ కెన్ కమ్ టు అస్. సో వీ హెవ్ పుట్ ఇట్ ఇన్ వడోదరా బికాస్ పీపుల్ దేర్ అండర్స్టాండ్ బిజినెస్. ఎక్కడికన్నా అక్కడ వాళ్ళు దందా అంటాను చూసారా, అది వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే ఎంత పోతుంది ఎంత వస్తుంది వాళ్ళ దందా, అంతే. ఇట్ వాస్ దట్ సింపుల్. సో మనం ఓవర్వ్యూ చూసుకుంటే జనాలు బిజినెస్ చేయడానికి స్టార్ట్అప్ చేయడానికి అని ఆలోచిస్తారు కదా. యూజువలీ స్టార్ట్అప్ ఇస్ సంథింగ్ that can give you that huge return and an exit, but business is something that can build a lifestyle.
సో స్లోగా ఇప్పుడు మనకి మెయిల్ ఉంది, MEIL, మేఘనా వీళ్ళది. సో వాళ్ళది మీరు అబ్జర్వ్ చేస్తే మెయిల్ వాళ్ళది, హీస్ అ బిలియనర్, రైట్? మీకు ఇక్కడ డైమండ్ షేప్ హౌస్ ఉంటుంది అయింది హైదరాబాద్లో, ఆఫీస్ కూడా పెద్ద ఆఫీస్. సో వాళ్ళదేంటి, ఇట్స్ లైఫ్ స్టైల్ బిజినెస్. వాళ్ళు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా దే ఆర్ నాట్ కాల్డ్ అ స్టార్ట్అప్, దే ఆర్ $1 billion బిజినెస్. ఎగ్జాక్ట్లీ, రైట్? సో ఇట్ ఈస్ నాట్ అ స్టార్ట్అప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక థ్రెష్-హోల్డ్ ఉంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్నోవేటివ్, ఇట్ ఈస్ నాట్ సూపర్ స్కేలబుల్. అండ్ ఇన్వెస్టర్స్కి 1000x రిటర్న్ వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు ఒక 2x, 2x, 3x, 10x వరకు ఇస్తారు, కానీ 1000x, 100x రిటర్న్స్ ఇవ్వలేరు. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అ బిజినెస్ అండ్ అ స్టార్ట్అప్. ఓకే, యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఇలాంటి అమేజింగ్ కాంటెంట్ కోసం గమ్యం పాడ్కాస్ట్ స్టూడియోని ఫాలో అవ్వండి.